స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు బాగున్నారా? బాగుంటామా? చెప్పండి హల్లెలూయా. చాలా సంతోషం చూడడానికి సందడి. మరి ఒకసారి ఇక్కడ రావడానికి దేవుని కృప చూపించారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయ్యగారిని మన మధ్యకి తీసుకొచ్చినందుకు మరొకసారి చప్పట్లు కట్టి యేసయ్యను మహిమపరచుదాం. రియలీ ఐ కేమ్ టు మై హోమ్. నిజంగా నేను మా ఇంటికి వచ్చినట్టే ఉంది. మై ఓన్ బ్రదర్ ఈస్ హియర్. మా సొంత బ్రదర్ ఇక్కడ ఉన్నారు. బ్రదర్ కదా? ఇద్దరు బ్రదర్ లాగానే ఉన్నావా లేదా? కలర్ కరెక్ట్ కదా? ఇద్దరు రంగు కరెక్టే కదా? డ్రెస్ కలర్ కరెక్ట్ కదా? డ్రెస్ కూడా కరెక్టే కదా? హల్లెలూయా. ఈనాట్ ఆదం బాస్ దగ్గర ఒక నిష్కళంకమైన ప్రేమ ఉంది. అది నేను అప్పుడే చూశాను. అర్థమైందా? పాస్టర్ గారి దగ్గరే హృదయములు, సన్న సిస్టర్స్ హృదయములు ఒక నిష్కలంగానే నిజమైన ప్రేమ దానిలో ఉన్నారు. ఈ ప్రేమతో కారణం యేసు ప్రభువే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ ఈ మనిషిని మారిపోవాలి. అందరూ నాకులాగా నల్లగా అవ్వాలనే. మీరు గురువు ఎలా ఉన్నారో శిష్యులు అలా ఉండాలి. ఆమేన్. మా అమ్మలకు గురువు ఉన్నారు. ఆమేన్. ఎవరు? అందరికీ గురువు యేసు ప్రభు. మీకు గురువు ఎక్కడ ఉన్నారు? మనకు అందరికి గురువు ఎక్కడ? పరలోకం, యేసు ప్రభువే. యేసు ప్రభు మన అందరికీ గురువు అయి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. జీసస్ ఆల్సో టోల్డ్ దట్. జీసస్ టోల్డ్ దట్. యేసు ప్రభువే చెప్పాడు మనందరికీ ఒకడే గురువు ఉన్నాడు, ఆయనే యేసు. దోస్ హూ ఆర్ ఫాలోయింగ్ మీ, నన్ను వెంబడించువారు, ఐ విల్ మేక్ హిమ్ టు సిట్ విత్ మీ, వారిని నాతో కూడా కూర్చుండా చేస్తాను అని చెప్పారు. దట్ ఈస్ అవర్ గురు. ఆయనే మన గురువు గారు. ఈక్వలైజేషన్, సమానత్వం. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ అ పవర్ఫుల్ గురు ఇన్ హెవెన్. ఆయన పరలోకంలో ఉన్నటువంటి గురువు యొక్క శక్తి ఇది. ఆ గురు ఈ రోజు ఇక్కడ వచ్చారు. ఆ గురువు గారే మన మధ్యకి ఈ రోజు ఇక్కడికి వచ్చారు. ఎంతమంది నమ్ముతున్నారు? ఈ మాట నమ్మిన వారి చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. God is blessing our life. మన జీవితాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. When I came, this is a small hut here. నేను అంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న గుడిసి ఉండేది. And now God is blessed as a building here. దేవుడు ఈ రోజున ఈ స్థితికి ఆశీర్వదించటం జరిగింది. After when I come back, నేను ఈసారి మరలా ఒకసారి వచ్చినప్పుడు AC పెట్టాలి ఇక్కడ. వీటన్నిటికీ ఏసీ పెట్టాలన్నాడు. ఓకే 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 యు ఓకే అంటే అక్కడ ఓకే. ఓకే. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. This all blessings coming from God.
ఈ ఆశీర్వాదాలన్నీ దేవుని వద్ద నుండే వస్తున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. సో మీరందరం సంతోషంగా క్షేమంగా ఉండాలి దేవుళ్ళు. ఓకే, మీరందరూ దేవుని యందు సంతోషంగా ఉన్నారు కదా. కారణం యేసు ప్రభు చెప్పినారు. కారణం యేసయ్య ఏం చెప్పారంటే, వాక్యం చెప్తా ఉంది, వాక్యం చదివిస్తుంది, మమ్మల్ని పిలిచిన వారు, నన్ను పిలిచినటువంటి వారు నమ్మకమైన వారు, నమ్మకమైన వారు. మరి అలాగే చేస్తున్నారంటారు. ఆయన నమ్మకంగా ఆయనే ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకోసం పిలిచారో, ఎందుకోసం అయితే మమ్మల్ని పిలిచాడో అది అన్ని కార్యాలు మనకు చేస్తారంట. ఆ కార్యాలన్నీ ఆయనే చేస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. For everybody there is a special calling from God. మనలో ప్రతి ఒక్కరికి దేవుని యొద్ద నుండి ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు ఉన్నది. ఆమేన్. ఆమేన్. లాస్ట్ మంత్ నుంచి పాస్టర్ గారు నన్ను పిలుస్తారు, రండి 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 పాస్టర్. పోయిన నెల నుంచి అయ్యగారి నంబర్ దొరికింది. అప్పటి నుంచి పిలుస్తూనే ఉన్నా. వస్తా వస్తా అని చెప్పి వస్తాలే అని చెప్పారు. అన్ని మార్చి పోస్ట్ పోన్ చేసాను, అన్ని పోస్ట్ పోన్ చేసుకుని ఇప్పుడు రావడానికి కుదిరింది. పిలుస్తానే ఉంది, పిలుస్తూనే ఉన్నాడు. దెన్ ఐ నో అదర్ వే, సో ఐ కమ్. ఇక లాభం లేదులే అని చెప్పి దారి చూసుకుని ఇప్పుడు రావటం జరిగింది. సో ఐ కేమ్ హియర్. నేను ఇక్కడికి వచ్చాను. సో బికాస్ ఆఫ్ ఏ కాలింగ్ వీ మస్ట్ కమ్ ద చర్చ్. ఆయన పిలుపుని బట్టి మనం ఆయన సంఘానికి రావాల్సిన వారమై ఉన్నాం. సో ఎవ్రీబడి దోస్ ఆర్ హియర్, మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం ఓన్లీ ద బై కాలింగ్ వి ఆర్ హియర్. ఆయన పిలుపుని బట్టి మాత్రమే ఇక్కడ ఉండటం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. వి హావ్ ఏ హెవెన్లీ కాలింగ్ ఫ్రమ్ గాడ్. మనం ప్రతి ఒక్కరూ పరలోకం నుంచి పిలుపు పొందిన వారమై ఉన్నాము. పరలోకమైన పిలుపది, పర సంబంధమైన పిలుపుతో ఇక్కడికి వచ్చాం. ఆమేన్. ఆమేన్. స్పెషల్ బ్లెస్సింగ్ ఈస్ దేర్. ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం మన మీద ఉన్నది. ఆమేన్. ఆమేన్. సో వి హావ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. కాబట్టి మనం ప్రభువునందు ఆనందించాలా. బికాజ్ ద లార్డ్ కాల్డ్ యు అండ్ మీ హియర్. ఎందుకనగా దేవుడే నిన్ను నన్ను ఇక్కడికి పిలిచాడు. అర్థమైందా? ఓకే, ఆమేన్ చెప్పండి. అర్థమైతే ఆమేన్ అనండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను ప్రసంగం చేయాలంటే మీరు నా తోడుగా రావాలి, సహకరించాలి. నాతో కూడా సహకరిస్తే నేను ప్రసంగంలో ముందుకు సాగిపోతా. మీరు గమ్మునకు వస్తే ఐ విల్ స్టాప్ ది ప్రసంగం. మీరు మౌనంగా ఉంటే నేను ప్రసంగం ఆపేసేస్తా. నేను చెప్పిన మాట నేను చెప్తుంది మీకు అర్థమవుతుందో లేదు ఎట్లా తెలిసేది? రిసీవ్ యువర్ హార్ట్, మీ హృదయంలోకి దాన్ని మీరు ఆహ్వానించుకోవాలి. హోమ్, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత యు టేక్ దిస్ వర్డ్ ఫ్రమ్ యువర్ హోమ్. ఈ వాక్యాన్ని మీరు ఇంటికి మోసుకెళ్ళాలా. ఆమేన్. ఆమేన్. ఇట్ విల్ క్రియేట్ ద బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆశీర్వాదాలను సృష్టిస్తుంది. ఆమేన్. ఆమేన్. సో గాడ్ సేస్ లైక్ దిస్. దేవుని యొక్క ప్రణాళిక ఈ రీతిగా ఉంది. ఐ యామ్ యువర్ గాడ్. నేను మీ దేవుడినై ఉన్నాను. ఆమేన్. ఆమేన్. Yesterday I prayed for many here. నేను రాత్రి చాలా మందికి ఇక్కడ ప్రార్థన చేయడం జరిగింది. I think many got deliverance. చాలా మంది విడుదల పొందారు. ఏమైనా విడుదల పొందారా? ఎవరికైనా విడుదల కలిగిందా? పూర్తిగా స్వస్థత వచ్చిందా? ఎవరైనా విడుదల పొందితే కొంచెం చేయొద్దండి. మీరు నిన్న ప్రార్థన ద్వారా విడుదల పొందింది, దెయ్యం వెళ్ళిపోయింది నాలో నుంచి, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, స్వస్థత వచ్చింది అన్నవాళ్ళు చేస్తాను. నొప్పి, బాధ, నొప్పి, బాధ, వ్యాధి, దయ్యం పోయింది అన్నవారు చేయొత్తండి. ఎవరు లేదా? ఒకరిద్దరు ఉన్నారా? ఏమీ జరగలేదా? చెప్పండి. దేవుడు ఏం మేలు చేయలేదా నిన్న రోజున? లేదంటే ఒక వారం నేను కూడా ఉన్నా ప్రార్థనిస్తాను. ఓకే, హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది చెప్పలేదు, ప్రైజ్లో. కొంతమంది ఉన్నారు చెప్పలేదు. గాడ్ రిఫ్రెష్ యువర్ హార్ట్. దేవుడు మీ హృదయాల్ని ప్రత్యేకపరచునుగాక. సో వై గాడ్ కాల్డ్ యు అండ్ మీ హియర్. దేవుడు నిన్ను నన్ను మళ్ళీ ఇక్కడికి ఎందుకు పిలిచినట్టు? లెట్ us read one word from the Bible. బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. రోమా పత్రిక 8:28. 8:28. 8:28. రోమా 8:28. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై
సమస్తము సమకూడి జరుగుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, వాక్యం ఏం చెబుతుందంటే, and know that God cause all things to work together for good, those who love God, who are called according to his purpose. దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమేన్, ఆమేన్. అర్థమైందా? అర్థమవుతుందా? రోమర్ పత్రిక 8:28. ఓకే, రోమా 8:28లో రెండు విధమైన we can see two kind of people. ఇక్కడ రెండు రకాలైనటువంటి వ్యక్తులు మనం చూస్తాం. One, those who pray, those who loving God, loving to God. దేవునికి ప్రేమించేటువంటి వారు. Second one, రెండవది ఆయన సంకల్ప ప్రకారం పిలిచిన వారు. ఆయన తన సంకల్పం ప్రకారంగా దేవుడు పిలిచినటువంటి వ్యక్తులు. వారందరికీ కూడా అన్ని కార్యాలు, ప్రతి సమస్త కార్యాలు, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా హ్యాపెనింగ్ ఫర్ గుడ్నెస్, సమకూడి జరుగుతాయి. అవన్నీ మన మంచికే, మేలు కోసం జరుగుతాయి. అన్ని విషయాలు అవన్నీ మనకు మేలు జరగటం కోసమే సమకూడి సమస్తం జరుగుతాయి. అర్థమైందా? అర్థమైంది కదా? మీరు ఇక్కడ చూస్తారా, వేడివేడిగా ఉంది, అందుకోసమే అందరూ నిద్ర అవుతున్నారా? చాలా లేట్ అయిపోయింది కాబట్టి నిద్ర వస్తుందా? ఆమేన్. అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? అర్థమవుతుందా? దేవుడు ఎందుకు పిలిచారు? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? మేలు కోసం, మేలు కోసమే పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం చెప్పండి, హల్లెలూయా. సమస్తము మేలు కోసం సమగూడి జరుగుతుంది. మనకు జరిగే సమస్తం కూడా, అది కీడైనా మేలైనా సమస్తం మన మేలు కోసమే జరుగుతాయి. నమ్ముతున్నారా? ఆ మాట నమ్మినోరు చేతులు తెలియలు చెప్పండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వాట్ ద థింగ్స్ హ్యాపెనింగ్ మై లైఫ్, నా జీవితంలో ఏదైతే జరుగుతాయో, ఫర్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఫర్ గుడ్నెస్, సమస్తము సమకూడి నా మంచికే జరుగుతాయి. ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో వాట్ ఎవర్ ఇట్ మే బి హ్యాపెన్, అది ఏదైనా జరగని, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్, ద ఫైనల్లీ ఇట్ విల్ గోస్ టు గుడ్నెస్. జరిగే సమస్తం కూడా, అది మేలు కావచ్చు కీడు కావచ్చు, సమస్తం నీ మేలు కోసమే జరుగుతాయి. ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సాతాన్ విల్ సే, సైతాన్ వచ్చి అంటాడు, సిచ్యువేషన్స్ విల్ సే, ఈ పరిస్థితులన్నీ నేను తీసుకెళ్తా. అదర్ పీపుల్ విల్ సే, లేక ఇతరులు అంటారు, నథింగ్ విల్ హ్యాపెన్, నీకేం జరగదు. బట్ గాడ్ సేస్, అయితే దేవుడు అంటాడు, వన్ హూ కాల్డ్ యు, నిన్ను పిలిచిన దేవుడు అంటాడు, జీసస్ విల్ సే, యేసు ప్రభు అంటాడు, ఐ విల్ డూ గుడ్నెస్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నేను మేలు చేస్తాను అంటున్నాడు. చప్పలు కొడదాం. దేవుడు ఎప్పుడన్నా కీడు చేశారా? దేవుడు ఎప్పుడు కీడు చెయ్యడు. మీరు ఎల్లప్పుడూ అందరూ మౌనంగా ఉండు, ఆమేన్ లుస్తానే ఉంది. దేవుడు ఏదో కీడు చేశారు మీకు, అయ్యయ్యో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు కూర్చొని చూస్తా ఉంది, దేవుడు ఏదో కీడు చేసి బ్యాంకులు డబ్బు పెరిగిపోయింది, వడ్డీ ఎక్కువ అయిపోయింది, మీకు ఏదో యాక్సిడెంట్ వచ్చింది, అలాగే మీరు కూర్చొని దేవుడిని యేసుప్రభు మీద ఇలా కోపంతో ఉంటారు. మీకు ఎందుకు తెలియదు. నిజంగా కోపంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా? చెప్పండి. హల్లెలూయా. దేవుని మీద కోపంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా? టుడే, ఈ రోజున we are going to take the blessings from this word of God. ఈ వాక్యం ద్వారా మీలో ప్రతి ఒక్కరు ఆశీర్వాదం పొందుకునే వెళ్ళబోతున్నారు. ఆమేన్ అనండి. ఇంటికి పోయిన తర్వాత కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కాదు, ఇప్పుడే ఇక్కడ నుండే పరలోక ఆశీర్వాదం, పరలోకం నుండి వచ్చే ఆశీర్వాదం, ఈ వాక్యం అలాగే జరుగుతుంది. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా మీకు ప్రార్థించునుగాక. గట్టి చప్పలు కొట్టండి. వాక్యం పంపి గొంతులో నుండి విడుదల చేసిన దేవుడు విడుదల చేస్తారు. పైసలో మీకు విడుదల కలుగు చేసే పంపిస్తాడు. కారణం ఆ పరలోకం వాక్యం పంపిస్తారు దేవుడు. ఎందుకనగా పరలోకం నుంచే దేవుడు తన వాక్కును పంపిస్తాడు. రేపు కాదు, ఆయన మిమ్మల్ని పైకి లేపుతాడు. నాట్ టుమారో, రేపు కాదు, టుడే, ఈ రోజునే, రైట్ నౌ. ఆయన పైకి లేపుతాడు. when you believe in your heart, నీ హృదయంలో నీవు అనుభవించినప్పుడు, suddenly deliverance is coming upon you. అకస్మాత్తుగా నీకు విడుదల కలుగుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా.
హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. Receive the word of God. దేవుని వాక్యాన్ని పొందుకోండి. The word will deliver you. దేవుడు నిన్ను విడుదలిస్తాడు. All satanic problems, the word of God will deliver you. నీకున్నటువంటి సాతాను యొక్క బంధకాలన్నిటి నుంచి దేవుడు నీకు విడుదల కలుగజేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. Are you happy this morning? ఈ ఉదయం సంతోషంగా ఉన్నారా? సౌండ్ రాట్లా, గట్టిగా చెప్పండి. సంతోషంగా ఉన్నారా? హైదరాబాద్లో when I am praying and I am preaching the word of God, దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు హైదరాబాద్లో one lady told me, ఒక ఆమె వచ్చి అంటుంది, యవనస్తులు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. పాస్టర్ గారండి నీ వాక్యం తర్వాత సంగతి, కానీ ముందు నాకు తల మీద చేపెట్టి ప్రార్థన చేయండి అంటుందా. This much people are here, how I can come to you, man? అమ్మ, ఇంతమందిని ఇక్కడ వాక్యం వినే వాళ్ళు వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎట్ట ప్రార్థన చేయాలమ్మా అన్న. నేను చెప్పాను, వాట్ ఐ ప్రీచ్ టుడే, ఈరోజు నేను ఏదైతే ప్రసంగిస్తున్నానో ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అది జరగబోతుంది. దట్ డే వాట్ ఈస్ ద మెసేజ్? అది ప్రసంగం. నా సన్నిధి నీ తోడుగా వస్తుంటారు. ఆ రోజు ప్రసంగం ఏంటంటే, నా సన్నిధి మీకు తోడుగా వచ్చును అని. The presence will come with you. దేవుని యొక్క సన్నిధి మీతో కూడా వస్తుంది. And it will create some deliverance in your home. నీ జీవితంలో, నీ కుటుంబంలో అవసరమైనటువంటి విడుదల కార్యాలు ఆ వాక్యమే చేస్తుంది. That's just you. When I tell you, నేను చెప్తాను, if I talk like this, ఈ రీతిగా మాట్లాడేటప్పుడు you will see like, look me like this. జరిగిందా? పాస్టర్ చెప్పిన జరిగిందా లేదని మీ డౌట్. పాస్టర్ గారు చెప్పింది నిజంగానే జరుగుద్దా అనే డౌట్, అనుమానం, సందేహం ఉండకూడదు. ఆయమ్మ డౌట్ లేదు, ఆమెకు డౌట్ లేదు, వెళ్ళిపోయింది. అండ్ షీ గోస్ హర్ హౌస్. ఇంటికి వెళ్ళిన తర్వాత షీ వాస్ నియర్ టు ద హోమ్. ఇంటికి దగ్గరకు చేరింది. దర్ హస్బెండ్ వాస్ డ్రింకింగ్ ఆల్కహాల్ అండ్ స్లీపింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్. వాళ్ళ ఆయన సారాయి తాగి ఇంటి ముందు ఆ తలుపు దగ్గరే పడుకున్నాడు. సడన్లీ షీ ఈస్ నియర్ టు ద డోర్. ఆ ఇంటికి దగ్గరికి వెళ్ళిపోయింది. సడన్లీ హీ ఈస్ డ్రీమింగ్ వన్ డ్రీమ్. ఆయనకు ఒక కళ వస్తుందంట. తాగి ఇంటి ముందు పడుకున్న ఆయనకి కళ వస్తుంది. సడన్లీ నాట్ డ్రీమింగ్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అది జరుగుతూ ఉంది. వన్ సాతాన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హిస్ హార్ట్. ఆయన హృదయంలో నుంచి సైతాను బయటికి వెళ్ళిపోతా ఉంది. సిట్టింగ్ అపాన్ హిమ్. ఆయన మీద కూర్చుని ఉన్న సైతాను, క్యాచింగ్ ద నెక్, గొంతు పట్టుకుని ఉన్నటువంటి ఆ సైతాను, హీ ఈస్ ట్రైయింగ్ టు కమ్ అవుట్. ఆ సాతాను యొక్క పోరాటంలోంచి బయటికి రావాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సాతాన్ ఈస్ క్యాచింగ్ హిస్ నెక్. ఆ సైతాను అతని గొంతు పట్టుకుని నొక్కుతోంది. సడన్లీ వాట్ హ్యాపెండ్? సడన్ గా ఏం జరిగింది? షీ కేమ్ నియర్. తన భార్య దగ్గరికి వచ్చింది. సడన్లీ వన్ ఆఫ్ ద light is coming from that girl and that hit on that boy. Suddenly Satan came going out. ఆమె భార్య దగ్గరికి ఎప్పుడైతే వస్తూనే ఉందో ఆమెలో నుంచి ఒక వెలుగు వచ్చేసి సాతానుతో పోరాడుతున్న అతని మీద పడింది. ఆ దయ్యం ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. చప్పట్లు కొడదాం గట్టిగా. అర్థమైందా? when you believe that one, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నీవు పూర్తిగా నమ్ముతావో, God will do the same, the word of God. ఆ వాక్యం ఏదైతే నువ్వు విన్నావో అది నీ జీవితంలో నెరవేరటం చూస్తావు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Word of God says, వాక్యం ఏం చెబుతుంది? all things happen for goodness. సమస్తం సమకూడి మనం మేలుకే జరుగుతాయి. Amen. ఆమేన్. చెప్పండి, పక్కన వాళ్ళతో చెప్పండి. పక్కన సరే చెప్పండి. పక్క వాళ్ళు చేయబట్టుకుని చెప్పండి. ఈ రోజున టుడే, ఈ రోజున everything ప్రతిదీ happen will goodness for me. నీ కొరకు నాకు మంచి కోసమే జరుగుతాయి. Today, ఈ రోజున God will do, దేవుడు చేస్తాడు goodness in my life. నా జీవితంలో మేలు చేస్తాడు. చెప్పండి అందరూ చెప్పండి. దేవుడు ఈ రోజు నాకు మేలే చేస్తాడు అని చెప్పండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఆర్ యు బిలీవింగ్ దట్? ఆ మాట మీరు నమ్ముతారా? God will do goodness in my life. నా జీవితంలో దేవుడు మేలు చేస్తారు అని నమ్మిన వాళ్ళు చేయొద్దండి.
దేవుడు మేలు చేసినప్పుడు, దేవుడు మేలు చేసినప్పుడు కీడన్నీ దూరం పోతుంది. మనకున్నటువంటి కీడులన్నీ తొలగిపోతాయి. వెలుగు వస్తే, వెలుగు వచ్చినట్టయితే చీకటి దూరం పోతా ఉంది, చీకటి పారిపోతుంది. ఆమేన్. ఆమేన్. నమ్ముతున్నారా? చప్పట్లు కొట్టండి. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో గాడ్ కాల్ యు, దేవుడే నిన్ను పిలిచాడు. ఆమేన్. ఆమేన్. ఫర్ గుడ్నెస్, మన మేలుకి ఆయన పిలిచాడు. ఆమేన్. ఆమేన్. నమ్ముతున్నారా? ఈ మాట నమ్మిన వాళ్ళు చేతులు ఎత్తండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 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 ప్రైజ్ లార్డ్. గాడ్ కాల్డ్ వన్ మ్యాన్. దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు. హిస్ నేమ్ ఇస్ జోసెఫ్. ఆయన పేరు యోసేపు. We will come back to the Bible. ఆ బైబిల్ నుంచి ఒక మాట తీసి చదువుకున్నాం. Because of no time, I will go soon. టైం లేదు కాబట్టి త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. And God called you, every person, మనలో ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచాడు. ఎందుకంటే and keep in the church. సంఘంలో నిలపటానికి. God called you and me. దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. And called all people and keep in the church. ఆ సంఘంలో ఆయన సన్నిధిలో ఉండటానికి పిలిచాడు. Church is the garden of God. Garden of God. దేవుని తోట కాదు. Amen. హల్లెలూయా. Is the one of the garden of God. ఈ సంఘం అనేటువంటిది దేవుని యొక్క తోట అయి ఉన్నది. God called us and keep in the as a plan and keep in the church here. దేవుడు ఒక ప్రణాళిక ప్రకారమే ఆయన మనల్ని పిలిచి ఆయన తోట అనేటువంటి సంఘంలో మనల్ని పెట్టాడు. ఆమేన్. ఆమేన్. అర్థమైందా లేదా? అర్థమైందా? ఆమేన్. ఆమేన్ అనండి. అర్థమైందా? నిద్రపోతారా? అర్థమైన వాళ్ళు ఆమేన్ అని చెప్పండి. మీరు ఉన్నారా ఇక్కడ? ఇక్కడనే ఉన్నారా? అది ఎక్కడో ఆలోచిస్తున్నారా? మధ్యాహ్న సమయం ప్రసంగం చేయడానికి కష్టమే. సమయం మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి మధ్యాహ్నం వాక్యం అంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. 12 దాటిపోతే, 12 దాటితే అందరికీ ఇంటిలో కిచెన్ గురించి ఆలోచన వస్తుంది. ప్రతి వారికి వంటగది ఆలోచనలు వస్తుంటాయి. అదే ప్రాబ్లం. హల్లెలూయా. అదే వచ్చింది సమస్య. అది వెంటనే నేను ఆఫ్ చేస్తాను. తొందరగానే ఆపేస్తాలే. God called and keep plan as a tree in the church. దేవుని సంఘం అనే తోటలో నిన్ను ఒక చెట్టులాగా నాటాడు. ద్రాక్షావల్లిలాగే. ద్రాక్షావల్లిలా. ఆయన తోటలో నిజమైన ద్రాక్షావల్లి యేసు ప్రభు. నిజమైన ద్రాక్షావల్లి యేసు ప్రభు. ఆ ద్రాక్షావల్లిలో నిన్ను పిలుచుకొచ్చి బడ్డింగ్ చేశాడు దేవుడు. ఆయన నిన్ను అందులో నాటాడు. ఆమేన్. ఆమేన్. ఇది అర్థమైందా? అర్థమైందా? మూర్ఖంగా చూస్తారు అన్నవాళ్ళు పర్వాలేదు. ఇక్కడ సిస్టర్స్ మూర్ఖంగా ఎప్పుడు అయిపోతున్నాం, ఏదో అర్థం కాలేదు, తమిళ్ మాట్లాడుతూ, తెలుగు మాట్లాడుతూ, ఇంగ్లీష్ వరే మాట్లాడుతూ, ఏమి అర్థం కాలేదు, మూర్ఖంగా చూస్తాను చూడు. అన్నని పర్వాలేదు. అన్నన్ గారు ఏదో ప్రసంగం చేసుకో, మనకు వచ్చున్నా అంతే, ఏదో మనకు వచ్చాము, వేరే మార్గం లేదు. ఎక్కడ చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు గమనిస్తే, ఇఫ్ ఆర్ లిసన్ కేర్ఫుల్లీ, నీవు కన్నా శ్రద్ధగా దేవుని మాట వింటే 2 o'clock యూ క్యాన్ గో. నీవు 2ంటికి వెళ్ళిపోవచ్చు. యు ఆర్ నాట్ లిసనింగ్, నువ్వు కానీ ఏం లేదనుకో, 5 o'clock యూ క్యాన్ గో. 5ంటికి వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఏది కావాలి చెప్పు. 5 అయిందాకా చెబుతూనే ఉంటాం. గమనిస్తారా? మర్యాదగా గమనిస్తా ఉండండి. మర్యాదగా గమనిస్తారా? జాగ్రత్తగా వింటారా? హల్లెలూయా. యేసు ప్రభు ప్రసంగం చేస్తే 3 రోజులు ప్రసంగం చేశారు. యేసు ప్రభు ఒకరోజు కాదు, వరుసగా 3 రోజులు, 3 పగులు 3 రాత్రులు కొండ మీద ప్రసంగం చేస్తూనే. 3 రోజు తర్వాతే రొట్టె ఇచ్చారు. 3 రోజులు ఎండగట్టి తర్వాతనే రొట్టె పెట్టి, మనం కూడా అక్కడ అన్నని క్లోజ్ చేసుకొని 3 రోజులు ప్రసంగం చేస్తే ఇక్కడ ఉన్నారు మీరు. హల్లెలూయా. తలుపులు కిటికీలన్నీ మూసి పడేసి 3 రోజులు అట్టాగే ఇక్కడ వాక్యం చెప్పుకుంటా కూర్చుందామా? ఈ మార్నింగ్ అన్నగారు ఫ్యామిలీ ప్రార్థనకి వచ్చారు. అక్కడ ఉదయం బ్రదర్ వచ్చారు ప్రార్థన కానీ. జస్ట్ ప్రే. కేవలం కొద్ది నిమిషాలు ప్రార్థనే చేసాం. ప్రార్థన హాఫ్ అయిపోయిన తర్వాత చూసినప్పుడు 1 hour అయిపోయి, ప్రార్థన అంతా అయిన తర్వాత చూస్తే 1 గంట అయిపోయింది. టైం తెలియదు, టైమే తెలియలా. అదే దేవుని సన్నిధి అంటే. దేవుని సన్నిధి అంటే అలా ఉంటది. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో
దేవుడు గాడ్ కాల్ యూ దేవుడు నిన్ను పిలిచాడు అండ్ ప్లాంట్ ఇన్ ద చర్చ్. దేవుని మందిరం అనే తోటలో ఒక మొక్కలా నాటాడు. ఆమేన్. ఆమేన్. ఎందుకోసం? ఎందుకు? నిద్రపోవడానికి కోసం? నిద్రపోవటానికా? చీరాలన్నీ బాగుందో చూడడానికి కోసమా? పక్క వాళ్ళ చీరలు బాగానే లేదు కనిపెట్టడానికా? మూర్ఖంగా చూసారా? ఆమేన్. ఆమేన్. అది కాదు, ఫలించిన ద్రాక్షవల్లిగా మారాలి. ఫలించే ద్రాక్షవల్లి వల్లే నిన్ను మార్చటానికి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్ అనండి. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ ఓన్లీ ద పర్పస్. అది దేవుని యొక్క ఒక స్థిరమైన ఉద్దేశమై ఉన్నది. ఆమేన్. ఆమేన్. సేమ్ వే, అదే రీతిగా గాడ్ కాల్డ్ జోసెఫ్. దేవుడు యోసేపును పిలిచాడు. అండ్ గాడ్ టాక్ అబౌట్ జోసెఫ్. దేవుడు యోసేపును పిలిచాడు. ఆదికాండం 49 49వ అధ్యాయం 22 చెప్తా ఉంది. 22వ వచనం ఒక వాక్యం చెప్తా ఉంది. అక్కడ ఒక మాట మనం చూస్తాం. జోసెఫ్ ఈస్ ఎ బ్యూటిఫుల్ బాయ్. యోసేపు ఫలించేటువంటి కొమ్మ, ఓట యొద్ద ఫలించేటివి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. ఆమేన్. ఆమేన్. గాడ్ కాల్డ్ జోసెఫ్. దేవుడు యోసేపును పిలిచాడు. జోసెఫ్, యోసేపు కమ్ ఆన్, రా, I am planting in the church you. నిన్ను సంఘములో నాటుతా. You are a special person in the church. చర్చిలో నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. Amen. ఆమేన్. The same way, అదే రీతిగా when we see Joseph, ఎప్పుడైతే యోసేపును దేవుడు చూశాడో, God called Joseph. దేవుడు యోసేపును పిలిచాడు. He is a special man of God. ఆయన దేవునికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఫలించిన కొమ్మ అవను. ప్రైజ్ ది లార్డ్. ఆయన్ని దేవుడు ఫలించడి కొమ్మగా చేశాడు. ఆమేన్. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్ అనండి. అందరూ ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఉన్నారా? పారిపోయినారా? హల్లెలూయా. హల్లెలూయా. చికెన్ తర్వాత తింటాం, ఇప్పుడు ఈ భోజనం తీసుకోండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. So God says to about Joseph, దేవుడు అంటున్నాడు యోసేపుని గురించి, he is a faithful bug in my sight. నా సన్నిధిలో అతను నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి. ఎందుకోసం? ఎందుకని? Why God called? ఎందుకు దేవుడు యోసేపును పిలిచాడు? God wanted a special purpose about Joseph. ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో దేవుడు యోసేపును పిలిచాడు. You know, everybody knows these things. ఈ మాటలు అందరికి తెలిసిందే. God has a plan, future plan about Joseph. యోసేపును గురించిన భవిష్యత్తును గురించినటువంటి ఒక ఉద్దేశం దేవునికి ఉన్నది. Amen. ఆమేన్. God called you and me. దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచాడు. ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పిలిచాడు. చెప్పండి, ప్రత్యేకమైన ఉద్దేశం. అందరూ చెప్పండి, దేవుడు నా ఎడల ప్రత్యేక ఉద్దేశం కలిగి ఉన్నాడు అనండి. హల్లెలూయా. హల్లెలూయా. నా ఎడల ప్రత్యేకమైన ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు అని చెప్పండి. మంచి ఉద్దేశం, ఒక మంచి ఉద్దేశం కలిగి దేవునికి ఉంది. నన్ను గూర్చి మంచి ఉద్దేశం దేవునికి ఉంది అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. నేను ఫాస్ట్ అయిపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉద్దేశం ఉందా లేదా? నిన్ను గూర్చి దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నదా లేదా? Some people are thinking, కొంతమంది అనుకుంటున్నారు, always I am having sickness. ఎప్పుడు నాకు ఏదో రోగం ఉంటూనే ఉంది. I am always money problem. ఎప్పుడు నాకు డబ్బులు సమస్యలు ఉంటున్నాయి. Always my family is tension. మా కుటుంబంలో ఎప్పుడు అన్ని టెన్షన్గానే ఉంటుంది. Satan telling that. సైతాన్ అంటాడు, you always be like that only. నీ జీవితకాలం అంతా ఇంకా అట్టపోవాల్సిందే అంటాడు. But word of God says, అయితే వాక్యం ఏమంటుంది? I have a plan and purpose about you and me. దేవునికి నిన్ను నన్ను గురించిన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. గట్టిగా చెప్పలు కొడదాం. మెసేజ్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా ప్రసంగం ఇంకా ప్రారంభం కాల, ఇంట్రడక్షన్ అవుతుంది.
ఇప్పుడే ఆలస్యంగా కన్నుని పోతే ఎట్లా ప్రసంగం. హల్లెలూయా. అప్పుడే కళ్ళు మూసేస్తే ప్రసంగం మొదలు పెట్టేది ఇప్పుడు. ఉజ్జీవంగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద గాడ్ కాల్డ్ వన్ హూ కాల్డ్ జోసెఫ్? యోసేపును పిలిచిన దేవునికి ఏ విధమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు? ద ఫస్ట్ వన్, మొదటి మాట ఏంటంటే జోసెఫ్ హ్యాస్ ఏ విషన్. యోసేపు దర్శనం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఏమండి? ఏం కలిగి ఉన్నాడు? యోసేపు ఏం కలిగి ఉన్నాడు? దర్శనం. దర్శనం కలిగిన వ్యక్తి యోసేపు. చెప్పండి, అందరూ చెప్పండి. దర్శనం ఉన్న వ్యక్తి. దర్శనం ఉన్న వ్యక్తి యోసేపు అనండి. జోసేపుని పిలిచే దేవుడే మమ్మల్ని పిలిచారా? యోసేపుని పిలిచిన దేవుడే మనల్ని కూడా పిలిచాడు. పిలిచారా లేదా? పిలిచాడా లేదా? ముఖం చూస్తే ఎవరు నన్ను పిలిచలేదు, నేను రాను. The same God is calling you and me. అదే దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నిన్న నేడు నిరంతరం మారవే మారను, నా చాప కాదని చరగని వారను. నిన్న నేడు నిరంతరం మారనే మారను, నా చాప కాలను. నీవే నమ్మదగిన దేవుడవు, నాకు ప్రగచ్చమై ఉన్నాడు. నిన్నే నేడు నిరంతరం మారవే మారను. అప్పుడున్న దేవుడే ఇప్పుడున్నారా? దేవుడు ఏమన్నా మారాడా? లేకపోతే దేవుడి పేరేంటి? నిన్నే నేడు నిరంతరమైన దేవుడు నన్నుకున్నారు. చెప్పండి ఒకటి. హల్లెలూయా. మార్పు లేని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉండే దేవుడు. సేమ్ గాడ్ కాల్ యు అండ్ మీ. అదే దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచాడు. సేమ్ దర్శనం ఇచ్చాడు. అదే దర్శనాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. ఆమేన్. పిలిచిన వారికి ఒక దర్శనం ఉంది. పిలిచిన వాడు ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని పిలిచారా? దేవుడు మిమ్మల్ని పిలిచాడా? గట్టిగా చెప్పండి. మీకు దర్శనం ఉందా? మరి నీకు దర్శనం అనేది ఉన్నదా? మీ దర్శనం ఏంటి? మరి నీ దర్శనం ఏంటి? మంచి భోజనం చేసుకొని నిద్రపోయి, అదే దర్శనం. అదేనా నీ దర్శనం? పిలిచిన వాళ్ళకి సంఘాలని గాడ్ కాల్ యు యాజ్ ఏ చర్చ్ హియర్. దేవుడు సంఘంలో నిన్ను ఒక నాటబడిన మొక్కలాగా స్థిరపరచడానికే కలిగి ఉన్నాడు. దోస్ హూ ఆర్ ఇన్ ద చర్చ్, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు దర్శనాన్ని కలిగి ఉన్నారు. దే హావ్ ఎ గుడ్ విషన్ అబౌట్ ద మినిస్ట్రీ. పరిచర్యను గురించిన ఒక దర్శనాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నారు. ఆమేన్ చెప్తారా? You should have a vision about the ministry, about the church, about the pastor, about this village, about the seva. Praise the Lord. పరిచర్యను గురించి, పాస్టర్ల గురించి, సంఘాన్ని గురించి ఒక దర్శనాన్ని నువ్వు కలిగి ఉండాలా. అర్థమైందా? యోసేపుని దర్శనం ఏంటి అంటే, కరువు కాలములు జనங்களுக்கு భోజనం ఇవ్వాలంటే ఒక దర్శనం ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. భయంకరమైనటువంటి కరువు సమయంలో యోసేపు ప్రపంచం అంతటికి కూడా భోజనం పెట్టడం అనేది అది ఆయన దర్శనం. ఆమేన్. ఆమేన్. మీకు ఒక దర్శనం ఉండాలి. అలాగే నీకు కూడా ఒక దర్శనం కలిగి ఉండాలి. సంఘాల గురించి, సంఘాన్ని గురించి, నీ కుటుంబത്തെ గురించి, నీ కుటుంబాన్ని గురించి, పిల్లలే గురించి, నీ పిల్లల భవిష్యత్తు, పాస్టరే గురించి, పాస్టర్ల గురించి, ఈ గ్రామത്തെ గురించి, నీ గ్రామానికి ఒక మంచి దర్శనం ఉండాలి మీకు. హల్లెలూయా. ఒక మంచి దర్శనం. హల్లెలూయా. Why? Because the God called you and me. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు కాబట్టి. అర్థమైందా? అర్థమవుతుందా? సింధూర అక్కడ ఉంది. సింధూరా ఉందా? సింధూరకి ఒక దర్శనం ఉంది. సింధూరాకి
ఆమెకు ఒక దర్శనం అనేది ఉంది. మంచి డాక్టర్ అవ్వాలంటే కదా, డాక్టర్ కావాలనే దర్శనం తనకు ఉంది. ఉందా లేదా? అందుకోసమే చదువుతారు, అందుకే చదువుతుంది. ప్రైజ్ లో. హల్లెలూయా. అదే మాదిరి అట్లాగనే మీకు మీ దేవుని బిడ్డలు మీకు మనకు అందరికి ఒక దర్శనం ఉండాలి. దేవుని పిల్లలమైన మనందరికి కూడా ఒక దర్శనం అనేది కలిగి ఉండాలి. కారణం ఏంటంటే మన దేవుడు పిలిచిన వారు, మనల్ని పిలుచుకున్న దేవుడు దర్శనమిచ్చేవాళ్ళు, దర్శనం ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సేవ చేయాలన్న దర్శనం ఉండాలి. అలాగే సేవ చేయాలనే దర్శనం మనకు ఉండాలి. ఆమేన్, ఆమేన్. నశించిపోతున్న ఆత్మల గురించి దర్శనం ఉండాలి. నశించిపోతున్న ఆత్మల గురించిన ఒక దర్శనం మనం కలిగి ఉండాలి. ప్రార్థన చేయాలన్న దర్శనం ఉండాలి. ప్రార్థించాలనేటువంటి దర్శనాన్ని మనం ఉపవాసతకి రావాలన్న దర్శనం ఉండాలి. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టే దర్శనం కలిగి ఉండాలి. సేవ పెరిగిపోవాలన్న దర్శనం ఉండాలి. సంఘ సరిహద్దులు విశాలపరచబడాలనే దర్శనాన్ని మనం కలిగి ఉండాలి. కారణం ఏంటి? పిలిచిన దేవుడు, మనల్ని పిలిచినటువంటి నిజమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు అయ్యాడు. అంధకారములో ఉన్న మీరు, అంధకారంలో నుండి రోగం ఉన్నప్పుడు, మనం రోగంలో ఉన్నప్పుడు, బాధలో మనం ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు అవన్నీ తుడిచిపెట్టి ఆ కన్నీరంతా దేవుడే మమ్మల్ని పిలిచారు. వయసులో దేవుడు మనల్ని పిలిచాడు. ఎవరు రాలేదు, మరి ఎవరు రాలా? అప్పుడు మన దగ్గరికి ఏ మనిషిని రాలేదు. ఈ మనుషులు ఎవరు రాలా? నీ దుఃఖములు ఉన్నప్పుడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, మనుషులు అన్ని దూరం పోయినప్పుడు, మనుషులంతా నిన్ను విడిచిపెట్టినప్పుడు యేసు ప్రభువు మాత్రమే మమ్మల్ని పిలిచారు. యేసు ప్రభువే నిన్ను పిలుచుకున్నాడు. నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టండి. సో ఎవరి చర్చ్ షుడ్ బి ఎ గ్రేట్ విజన్ అబౌట్ గాడ్. ప్రతి ఒక్కరు కూడా దేవుని గురించిన ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని కలిగి ఉండాలి. I am very glad about my beloved brother. బ్రదర్ని గురించి నేను సంతోషిస్తాను. He has a good vision about the ministry. పరిచర్యను గురించిన ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. So he is very holy man and we continues in his vision. ఆయన తన దర్శనంలో ముందుకు సాగిపోతా ఉన్నాడు. అర్థమైందా? సో why? Because God only called him. దేవుడే ఆయన పిలుచుకున్నాడు కాబట్టి ఆయన ఇచ్చిన దర్శనం ప్రకారం ఆయన ముందుకు సాగుతున్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లో. హల్లెలూయా. You should have a good vision about your church. నీ సంఘాన్ని గురించినటువంటి ఒక దర్శనాన్ని నువ్వు కలిగి ఉండాలి. సంఘం పెరిగి పెద్దదవ్వాలి, సంఘం పెరగాలి, పెద్దదవ్వాలనే ఒక దర్శనం నువ్వు కలిగి ఉండాలి. ప్రార్థన చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ప్రార్థన చేయటానికి అనేకులు ఇక్కడికి రావాలా. అభిషేకములు ఉండాలి. ఇక్కడ అభిషేకింపబడిన వ్యక్తులు ఉండాలా. మంచి మంచి కార్లు రావాలి. అందరూ కారుల్లో రావాలా. 100 మంది నమ్ముతారు. సమ్ పీపుల్ ఆర్ బిలీవింగ్ దట్ ఐ విల్ కమ్, ఐ హావ్ ఓల్డ్ సైకిల్. నేను మోటార్ సైకిల్ తీసుకుని వస్తాలే. ఐ హావ్ ఓల్డ్ సైకిల్. నాకు ఒక పాత సైకిల్ ఒకటి ఉంది. ఆ సైకిలే నేను వస్తాము. ఆ సైకిల్ వేసుకునే వస్తా. ఆరాధన ముగించి వచ్చి పోతానే ఉంటాను. ఆరాధన అయిపోగానే ఇంటికి పోతా. God has blessed you and changes come in your life. అనేక మార్పులు నీ జీవితంలో, అనేక ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వాలని తలంచి ఉన్నాడు. Your vision has changed. నీ యొక్క దర్శనం మారాలా. Your blessing will change. నీ యొక్క పరిస్థితులనే మారిపోతాయి. అర్థమైందా? విషన్ చేంజ్. నీ దర్శనం ఎప్పుడైతే మారుతుందో బ్లెస్సింగ్స్ చేంజ్, ఆశీర్వాదాలు మారిపోతాయి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లో. హల్లెలూయా. మ్యారేజ్ టుమారో, మ్యారేజ్ రేపే పెళ్లి. అన్న కూతురుకి మ్యారేజ్, వాళ్ళ అన్న కూతురుది పెళ్లి. సింధూరాకి మ్యారేజ్. సింధూర పెళ్లి అనుకుందాం. మ్యారేజ్ చెప్పు, మ్యారేజ్ అనుకుందాం. రేపు మ్యారేజ్ అనుకుందాం. అన్న పిలుస్తారు, రమ్మండి అందరు. డేవిడ్ రాజు గారు పిలుస్తారు, రండి అని. అందరు మీరు ఎలా పోతారు? అప్పుడు ఎట్లాకి వెళ్తారు? లుంగి కట్టుకొని, పాత చీర కట్టుకొని, ఏదో దేవుడా అని చెప్పి పోతారా? పాత చీర కట్టుకుని, బ్రదర్ల లుంగి ఒకటి కట్టుకుని, ఓ సింధూరాకి మ్యారేజ్, అన్నం కూతురుకు మ్యారేజ్, టుమారో విషయం మారిపోతుంది. మంచి డ్రెస్, కాంచీపురం చీర, ఏదేమే ఇక్కడ చిరాల డ్రెస్, చిరాల సారీ, బుడ్డు సారీ పుట్టుకొని జిమికి సూపర్గా పూలు అని భంగన పోతుంది సూపర్గా. కారణం ఏమిటంటే రాత్రి ఒకే మ్యారేజ్ కోసం విషన్ మారిపోయిపోతే డ్రెస్ మారిపోయి. ఆమె రోజు పాత చీర పాత లుంగి వేసుకుని పోయేటువంటి వ్యక్తి పెళ్ళికని పిలిచేసరికి ఇప్పుడు అన్ని రూపురేఖలే మొత్తం మారిపోతాయి, అవతారమే మారిపోతుంది. ఆమె అప్పుడు డబ్బులు ఎదగకుండా కూడా పోయి చూసుకుని వస్తుంది కదా. అప్పుడు డబ్బులు లేకపోయినా ఎక్కడో చోట తీసుకుని వెళ్తాను. కొత్త చీరలు పట్టుకొని చూస్తాను, కొత్త చీర తెచ్చుకుని వెళ్ళిపోతారు. అర్థందా?
సో విషన్ ఉంటే దర్శనం ఉంటే బ్లెస్సింగ్ మారిపోవు. నీ ఆశీర్వాదాలే మారిపోతాయి. ప్రైజ్ లో. హల్లెలూయా. నేను వచ్చినప్పుడు పాత మోటార్ సైకిల్ గుడు వచ్చింది. అంతకుముందు వచ్చినప్పుడు అయ్యగారి దగ్గర ఒక పాత మోటార్ సైకిల్ ఒకటి ఉండేది. విజయవాడలో ఉంది. ఫుల్ గంట పూడు పైన గుర్రుని పాస్టర్. ఎక్కడ పాస్టర్? అద్దంకి దగ్గరే అంటారు. 5 గంటలు పోయి దగ్గర రాలేదు. అప్పుడు మిషన్ మారాలి, ప్రార్థన చేసి ఇప్పుడు కారు వచ్చింది. హల్లెలూయా. కారు నాది కాదు, జీసస్ కారు అంటారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. విషన్ మారిపోయావు, బ్లెస్సింగ్ మారిపోయి. ఆమేన్. దర్శనం మారితే నీ యొక్క ఆశీర్వాదాలే మారిపోతాయి. అందుకోసం అందు నిమిత్తమై ప్రే, ప్రార్థన చెయ్యి. జోసెఫ్ వాస్ ప్రేయింగ్. యేసేపు ప్రార్థన చేశాడు. ఐ హావ్ ఎ విషన్. నాకు ఒక దర్శనం ఉంది. కమింగ్ డేస్, రాబోయే దినాల్లో దేశమంతా భోజనం పెట్టాలి. ప్రపంచం అంతటికి నేను భోజనాన్ని పంచిపెట్టేవాడిగా ఉండబోతున్నాను అని ప్రేయింగ్ ప్రార్థన చేస్తున్నాడు. యు ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయాలా. ప్రే ఫర్ యువర్ హస్బెండ్. నీ పరిస్థితుల కోసం ప్రార్థన చేయాలా. ప్రే ఫర్ యువర్ రిలేషన్. నీ బంధువుల కోసం ప్రార్థన చేయాలా. టుమారో, రేపు, బికాస్ యు ప్రే, నీవు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దే విల్ కమ్ టు జీసస్. వారంతా యేసు దగ్గరికి వస్తారు. యువర్ చిల్డ్రన్ విల్ స్టడీ హై పొజిషన్. నీ పిల్లలు ఉన్నత చదువులు చదువుతారు. యువర్ హస్బెండ్ విల్ మారు మనసు పొందుతాడు. నీ భర్త మార్పు చెందుతాడు. వై? ఎందుకంటే ఇఫ్ యు హావ్ ఎ విషన్, నీకు ఒక దర్శనం ఉంది. గాడ్ విల్ ఫుల్ఫిల్ ద విషన్ ఆఫ్ యువర్ హార్ట్. నీవు కన్న కలలన్నీ దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. హౌ మెనీ బిలీవ్? ఆమేన్. ఆమేన్ చెప్పండి. అందరూ ఆమేన్ అనండి. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా? ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సెకండ్ వన్, రెండవది, యోసేఫ్ హ్యాస్ ఎ గార్మెంట్. యోసేపుకు ఒక వస్త్రం ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఏ వస్త్రము? ఏం వస్త్రం ఉంది యోసేపుకు? మీకు కూడా వస్త్రం ఉంది. మీకు కూడా వస్త్రాలు ఉన్నాయి. యోసేపుకు తండ్రి దగ్గర నుంచి కలర్గా రంగురంగుల అంగి యోసేపుకి వాళ్ళ నాన్న కుట్టి పెట్టాడు. మనకు ఒక వస్త్రం ఉంది. మనకు కూడా వస్త్రం ఉంది. ఏ వస్త్రం అది? ఏం వస్త్రం మనకు ఉంది చెప్పండి? రక్షణ్య వస్త్రము. రక్షణ వస్త్రం మనకు దేవుడు. పరిశుద్ధ వస్త్రము, పరిశుద్ధమైన ప్రశస్త వస్త్రం. ఆమేన్. ఆమేన్. We have a holy garment God has given us. దేవుడు ఇచ్చినటువంటి ప్రశస్తమైన పవిత్ర వస్త్రం మనకు ఉన్నది. ఆమేన్. ఆమేన్. అందుకోసమే లుంగి కోసం ఎవరు మాట్లాడేవి కదా. అర్థమైందా? స్తోత్రం. సో ఆల్వేస్ అవర్ డ్రెస్ షుడ్ బి హోలీ. ఎల్లప్పుడూ మన వస్త్రం పవిత్రంగా ఉండాలి. ఆమేన్. ఆమేన్. ద నెక్స్ట్ వన్, టైం ಇಲ್ಲ, అందుకోసం పదాం. టైం అయిపోయింది కాబట్టి త్వరగా వెళ్ళిపోతున్నా. తర్వాత ఓన్లీ 5 minutes ఓన్లీ బ్యాలెన్స్. ఇంకా 5 నిమిషాలే ఉంది. ఇంట్రడక్షన్ 5 minutes. ఈ 5 నిమిషాలే ఇంట్రడక్షన్ అయిపోతుంది. అప్పుడు ఇంట్రెస్ట్గా ఉంటే చెప్తా. ఇంకా మెసేజ్ వస్తుంది. ప్రసంగం అయితే వస్తుంది కానీ టైం అయిపోయిందిగా. 4 గంటలు అయిపోతుంది. ప్రైజ్లో థర్డ్ వన్ ఈస్, మూడవ మాట, ఈస్ వెరీ ఫాండ్ ఆఫ్ ఫాదర్. తండ్రికి ముద్దు బిడ్డగా ఉన్నాడు. ఈస్ యోసేపు వాళ్ళ నాన్నకి ముద్దు బిడ్డగా, ప్రియమైనవుడు, ఒక ప్రియమైన కొడుకుగా ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. పిలిచిన వాడు యోసేఫ్. మనం యోసేపుని పిలిచినటువంటి వాడు. దర్శనం ఉండవు, దర్శనం ఉంది, వస్త్రం మంచిదే ఉంది, ప్రశస్తమైన వస్త్రం ఉంది, రక్షణ్య వస్త్రం ఉంది, రక్షణ వస్త్రం ఉంది. నెక్స్ట్ వన్, తర్వాత తండ్రికి ప్రియమైన వాడు అంటే ఆయన తండ్రికి ప్రియుడుగా ఉన్నాడు. పిలిచిన తండ్రికి ప్రియమైన వాడు, ప్రియమైన వాడుగా ఉన్నాడు. ఎక్కడ పోయినా సరే, ఆయన ఎక్కడికి పోయినా సరే, ఏ పాప సంబంధమైన విషయాలు ఉండాలన్నా సరే, ఎక్కడ ఎలాంటి పాప సంబంధమైన విషయంలోనైనా సరే పాపం చెయ్యకుండా ఆయన ప్రియమైన వాడు ఉంటారు. దేవునికి ప్రియమైన వ్యక్తిగా, ప్రియుడుగా ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. నెక్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. టైం ఇలా తర్వాత మాట చూద్దాం, చూడండి. అండ్ సో వాట్ హ్యాపెన్, యు నో, తర్వాత ఏం జరిగింది? అండ్ గాడ్ ప్లాన్డ్ హిమ్. దేవుడు అతని గురించి ఒక ప్రణాళిక గీశాడు. అండ్ he kept in near the wall. గోడ మీదకి ఎక్కి
God planted him in near the wall. గోడ దగ్గర గోడ మీదకెక్కి వ్యాపించును. Praise the Lord. హల్లెలూయా. దేవుడు ఆయన నట్టినప్పుడు, దేవుడు ఆయన్ని పిలిచినప్పుడు పక్కనే ఆయన నాటి గోడ పక్కనే నాటి గోడ వచ్చింది. గోడ పైకెక్కి కొమ్మలు వ్యాపించటం జరిగింది. Listen carefully. This is main point. జాగ్రత్తగానండి. God called him. ఆయన దేవుడు పిలిచాడు. Plant the church. ఆయన చర్చిలో నాటాడు. Suddenly then near the church, God also coming there. అక్కడికి దేవుడు కూడా దిగి వచ్చాడు. గోడను దాటి వ్యాపించటం జరిగింది. Joseph is here. యోసేపు ఇక్కడే ఉన్నాడు. Near గోడ. గోడ పక్కన ఉన్నాడు. గోడ చెప్తా ఉంది. గోడ అంటా ఉంది, ఏ యోసేపు, యోసేపు యు స్టే దేర్. నువ్వు అక్కడే ఉండు. యు కెనాట్ కమ్ ఓవర్ మీ. నా మీదకి రావద్దు. ఆమేన్. మీరు గాడ్ కాల్డ్ యు ఆల్ ఎవ్రీబడి హియర్. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. when the tree see the plant seeing the goda, ఆ గోడ చెట్టును చూసినప్పుడు, plant seeing the goda, ఈ యొక్క ఈ చెట్టు గోడను చూస్తుంది. చెట్లు the plant is thinking like this. చెట్టు ఈ రీతిగా అనుకుంటుంది, I cannot grow. నేను ఎదగలేను. I have a problem like goda. నేను ఈ గోడ లోపలనే ఉంటా. I cannot grow. నేను ఎదగలేను. goda say, గోడ అంటది, ఏ plant, మొక్క, I will make you to never make you to grow. నీవు వ్యాపించినట్లు నేను చేస్తా. ఆమేన్. ఆమేన్. మీకు అర్థమైందా లేదా? మధ్యాహ్న సమయం అర్థమైందా? ఆమేన్. యోసేపు సే, యోసేపు అంటాడు, వాట్ ఎవర్ ద ప్రాబ్లం కమ్స్, సమస్య ఏదైనా రాని, God only plant me here. దేవుడే నన్ను ఇక్కడ నాటాడు. సో కాబట్టి ఎనీ ప్రాబ్లం కమ్స్, ఎలాంటి సమస్య వచ్చినా, ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లం కమ్స్, ఏ ఆర్థిక సమస్య వచ్చినా, ఎనీ రోగం కమ్స్, ఏ వ్యాధి కలిగినా, ఎనీ టెన్షన్ కమ్స్, ఏ యొక్క టెన్షన్ వచ్చినా, I will overcome the goda. అడ్డుగా ఉన్న గోడను సరిహద్దు దాటి నేను బయటికి విస్తరిస్తాను. I will overcome my problem. దేవుడే నా సమస్యను తీరుస్తాడు. Because my God only plant me here. ఎందుకంటే దేవుడే నన్ను ఇక్కడ నాటాడు. నన్ను నాటిన దేవుడు ఇక్కడ ఉన్నారు. నన్ను నాటిన దేవుడు నా దగ్గరే ఉన్నాడు. ఏ గోడ వస్తే పర్వాలేదు, ఏ అడ్డు గోడ వచ్చినా పర్వాలా, ఏ అడ్డం వస్తే పర్వాలేదు, ఏది నాకు అడ్డం వచ్చినా పర్వాలా, నేను అది దాటిపోతా ఉంది ప్రైస్లో. ఆ గోడను దాటి సరిహద్దులను దాటి I will overcome my problem. నా సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. Come on చప్పట్లు కొట్టి. yes, గట్టిగా చప్పట్లు. అర్థమైంది, చప్పట్లు కొట్టి. అర్థమైందా? Because God only plant me in the church. ఎందుకనగా దేవుడే సంఘంలో నన్ను నాటాడు కాబట్టి I will grow. నేను ఎదుగుతా. Any problem comes, ఏ సమస్య వచ్చినా, any goda comes, ఏ అడ్డు గోడ వచ్చినా, any రోగం comes, ఏ వ్యాధి వచ్చినా, no problem, పర్వాలేదు, I will overcome the problem. నేను ఆ సమస్యను అధిగమిస్తాను. అర్థమైందా? చప్పట్లు కొడితే అర్థమైన చప్పట్లు కొట్టండి. అరే ₹1,00,000 అప్పు ప్రాబ్లం లేదు ప్రైస్లో. ₹1,00,000 నష్టం వచ్చింది, పర్వాలేదు పోనీ. రోగం వస్తే పర్వాలేదు, రోగం వచ్చింది పర్వాలేదు. దేవుడే మమ్మల్ని పిలిచారు. దేవుడే మనల్ని పిలిచాడు. పిలిచిన దేవుడు, ఆ పిలిచిన దేవుడు అలాగే చేస్తారు ప్రైస్లో. ఆయనే నిన్ను ఎదిగింపజేస్తాడు. గోడ దాటి సరిహద్దులు దాటి విస్తరింపజేసేవాడు ఆయనే. ఆమేనండి. అర్థమైందా? మనసులాయో అర్థమైందా? పురియుదా? అర్థమైందా? సమజ్గా అర్థమైందా? డోంట్ సీ యువర్ ప్రాబ్లం. నీ సమస్య కళ్ళి చూడమాకు. Don't see and cry your problem. నీ పరిస్థితుల కళ్ళి చూసి ఏడవమాకు. Your God will make you to grow, overcome the problems. నీకు ఎదురైన సమస్యలను అధిగమించటానికి దేవుడే నిన్ను బలపరుస్తాడు. ఆమేన్. Amen. ఆమేన్. That is a wonderful thing.
అది మన అద్భుతమైన దేవుడు చేసే కార్యం. ఇదే మీకు జరుగుతుంది. ఇది ఈ రీతిగా మీకు జరుగునుగాక. ఇదే మీ లైఫ్లో జరుగుతుంది. మీ జీవితంలో ఈ రీతిగా జరుగునుగాక. యు విల్ ఓవర్కమ్ ద ప్రాబ్లం. నీ సమస్యలన్నిటిని నీవు అధిగమించుదువుగాక. మన సంఘం గ్రో 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 గ్రో. దినదినము సంఘము విస్తరించునుగాక. ఫలించిన ద్రాక్షవల్లి వలనే మారిపోతుంది. ఫలించు ద్రాక్షావల్లి వలె సంఘం విస్తరించునుగాక. గోడ చెప్పి గోడ చెప్పింది, గోడ అంటుంది, ఐ విల్ నాట్ మేక్ యు టు గ్రో. నిన్ను ఎదగనీను, బయటికి పోనీను. బట్ చెడి పైన వచ్చి ఆ గోడ పైకి ఎక్కేసి గోడ మీద ఉంది. ఇప్పుడు గోడ మీద నుంచి అవతలకి కొమ్మ విస్తరిస్తుంది. ఆ గోడలు ఇప్పుడు ఫలం వచ్చింది. ఇప్పుడు ఫలించటం జరుగుతుంది. గోడను అధిగమించి కొమ్మలు వ్యాపిస్తాం ప్రారంభమైంది. గోడ సపోర్ట్ అయింది. ఇప్పుడు ఆ గోడే అడ్డం నిలబడిన గోడే సపోర్టుగా నిలబడింది. మీకు విరోధముള്ള వ్యక్తి ఎందో మోసం చెప్పాను సరే, ఆఫ్టర్ దాట్ దే విల్ సపోర్ట్. గాడ్ విల్ మేక్ యూ టు సపోర్ట్ దట్ పీపుల్. ఎవరైతే నీ ఎదుగుదలను ఓర్చుకోలేకపోయారో, ఎవరైతే నీ ఆశీర్వాదం పొందటాన్ని చూడలేకపోతున్నారో, ఎవరైతే నీకు అభ్యంతరంగా ఉన్నారో, వారే ఒకనాడికి నీకు సహాకారులుగా నీ చేతి కింద నిలబడబోతున్నారు. ఆమేన్ చెప్పండి. ఫలాలు ఉండాలి లైఫ్లో. నీవు బహుగా ఫలించబోతున్నావు. కాలింగ్ పర్పస్. దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను పిలిచాడు. ఫలించిన ద్రాక్ష, నీవు ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండాలనే పిలిచాడు. ఆమేన్ చెప్పండి. ఏ ఫలము? ఎలాంటి ఫలం? ఆత్మఫలము. ఆత్మఫలం చెప్పండి. ఆత్మఫలం అని చెప్పండి. ఆత్మఫలం ఏమిటి? ఆత్మఫలం ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం. ఇప్పుడే మా మెసేజ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే నా ప్రసంగం ఇక్కడ మొదలు పెట్టబోతున్నా. రెడీయేనా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగం స్టార్ట్ చేయబోతున్నానంట. రెడీయేనా? వినటానికి సిద్ధమేనా? ప్రేమ గురించి మీరు అన్ని ప్రసంగం చూశారు. సంతోషత గురించి ప్రసంగం చేస్తారు. ఇప్పుడు ప్రేమ గురించి ఎన్ని ప్రసంగాలు ఏం చేయొచ్చు. సంతోషం గురించి ప్రసంగం చూసానా? సంతోషం చూసారా? ఆత్మఫలాలి మొదటి ప్రేమ. ఆత్మఫలంలో మొదటి ఫలమే ప్రేమ. సెకండ్ వన్, రెండవది సంతోషం. కొంతమంది సంతోషాలు ఉంది. ఆ సంతోషం చర్చికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉండాలి. అది మాత్రం ప్రసంగం చేసి 2 పాయింట్స్ మాత్రం చెప్పి 5 minutes ఆపుతుంది. ఓకే, ఒక 5 నిమిషాలు రెండవ పాయింట్ సంతోషాన్ని గురించి చెప్పి ముగిస్తా. ఎందుకు ప్రేమ ఆత్మీయ ఫలం, ఆత్మఫలం ప్రేమ. ఎందుకు సంతోషం ఉండాలంటే, ఎందుకు సంతోషంగా ఉండాలి? యోసేపు లైఫ్లో, యోసేపు యొక్క జీవితంలో ఇది 23 చదివినప్పుడు, 23వ వచనాన్ని చదివినప్పుడు ఒక కార్యం వచ్చింది. అక్కడ ఒక ఆలోచన చదవండి. విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములు వేసి అతన్ని హింసించిరి. హింస ప్రైస్లో హింస. మై బైబిల్లో మనస్సు బాధ అని ఆ బైబిల్లో ఉంది. హింస అంటే మనమడివాకి. చర్చికి రమ్మని చెప్తే మనసు బాధ. చర్చికి రండి అని చెబితే మనసులో బాధ. ఎస్బీఐ బ్యాంకులో లోన్ వస్తే కూడా మనసులో బాధ. కొత్త బండి వచ్చడం మనసుకు బాధ. ఎక్కడ పోతే సరి ఒకరు ఎదురుగా ఒకరు వస్తే ఆమె చూస్తే మనసు బాధ. ఏ విషయం చేస్తే క్రైస్తవ వాళ్ళకు మనసుకు బాధ, ఎల్లప్పుడూ బాధ. ఈ బాధ పోవాలంటే ఏమి చేయాలి? సంతోషంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సిస్టర్ బాగున్నారా? బాగుంది పాస్టర్. ఇది ఆత్మఫలం. అది
సంతోషంగా చెప్పాలి. ప్రైజ్లో సార్ బాగున్నారా? పాస్టర్ బాగుంది పాస్టర్, సంతోషం పాస్టర్. అది వేరే ఏదో బాగుంది పాస్టర్ అంటే ఎక్కడి నుంచి రావాలి? ఆత్మ ఫలాల నుంచి సంతోషం రావాలి. ఆమేన్. మీరు ఉన్నప్పుడు పిలిచిన వారికి ఎల్లప్పుడూ బాణం మాదిరి, అస్త్రం మాదిరి ఫలాన ప్రాబ్లం వస్తానే ఉంది. ప్రైస్లో బాణాలు ఇసురుతూనే ఉంటారు, కానీ సహించాలా, హింసలన్నీ ఓర్చుకుంటూ సంతోషంగా ఉండాలా. అదిని మధ్యలో ఆ హింసలు బాధలన్నిటి మధ్యలో పరిశుద్ధాత్మ మిలి ఉంటే నువ్వు ఫలిస్తూ ఉండాలా. పరిశుద్ధాత్మ మీకే, పరిశుద్ధాత్మ మీలో ఉంటే అత్యధిక సంతోషం ఇస్తారు. ఎక్కువ అధికమైన సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్ ఆమేన్. ఏ సంతోషం చెప్తాం? ఈ సంతోషాన్ని గురించి కీర్తన గ్రంథం 50:12 చెప్తా ఉంది. 50వ కీర్తన 19 12 51 says 51:12 రక్షణ్య సంతోషం దేవునికి ఇస్తాడండి దేవుడు. రక్షణానందాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. చాలు. ఆమేన్ ఆమేన్. సంఘానికి వస్తున్న దేవుని బిడ్డలకు, దేవుని పిలిచిన వాళ్ళకు ఆత్మఫలం, మొట్టమొదటి ఫలం రక్షణ్య సంతోషం, రక్షణానందము. రక్షణానందం చెప్పండి, అందరు చెప్పండి, రక్షణానందం అనండి. మారుమనసు పొందారా? రక్షణ పట్టారా? మారుమనసు పొందారా? రక్షింపబడ్డారా? ఉందా లేదా? పొందారా లేదా? ముఖం చూస్తే ఎలా ఉండాలి? మరి ముఖం చూస్తే ఎట్టుండాలా? 5 లక్షల రూపాయ బ్యాంకులో ఉంది, 5 లక్షల డబ్బులు బ్యాంకులో ఉన్నాయి అనుకో. ఏటీఎం కార్డు చైలు ఉంది, ఆ ఏటీఎం కార్డు ఉంది. కాணிక పట్టుమా, డబ్బు లేదు పాస్టర్, డబ్బే లేదు. సంతోషం ఉందా? సంతోషం ఉంది. డబ్బు ఉందా? డబ్బు ఉంది. కాணிక డబ్బే లేదు. కారణం ఏమిటంటే రహస్య నెంబర్ తెలియదు. అదే మరి సీక్రెట్ నంబర్ మాత్రం తెలియదు. డబ్బు లోపల ఉంది 5 లక్షల రూపాయ. 5 లక్షలు అయితే బ్యాంకులో ఉన్నాయి, కానీ హృదయంలో సంతోషం లేదు. హృదయంలో మాత్రం సంతోషం లేదు. మౌనంగా మ్లానంగా ఉంది. అట్లా కాదు. ఐ హ్యావ్ ఎ గ్రేట్ జాయ్, నాకు గొప్ప ఆనందం ఉన్నది. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లో హల్లెలూయా. సంగతులు వస్తాయి. వెన్ యూ కమ్ టు చర్చ్, నీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, సాక్ష్యం చెప్పినప్పుడు, సాక్ష్యం చెప్పేటప్పుడు సంతోషంగా చెప్పాలి. సంతోషంగా చెప్పాలి కదా. పోయిన వారం దేవుడు ఫలానా ఆపత్కరమైన ప్రయాసం దేవుడు విడుదల చేశారు, దేవునికి స్తోత్ర చెప్పాలి. పోయిన వారం ఆపద నుంచి నాకు విడుదల కలిగించాడు అని చెప్పి సంతోషంగా మనం సాక్ష్యం చెప్పాలా. కొంతమంది ఉంటారు, ఏదైనా వాడు ఏడస్తారా, మాట్లాడతారు, ఎవరికి తెలియదు, ఏమంటే తెలియదు, యేసుప్రభు కూడా తెలియదు. అంత ఆ విధంగా చెప్తారు. వాళ్ళు ఎందుకు ఏడుతారో వాళ్ళకే తెలియదు. కన్నీళ్ళైనా సరే, దుఃఖమైనా సరే, కరెక్ట్ గట్టిగా సరిగా మాట్లాడి సంతోషంగా మాట్లాడే కారణం దేవుడు ఉన్నారు. హల్లెలూయా. దుఃఖ సమయంలో అన్ని వేళల్లో దేవుని యందు సంతోషంగా ఉండాలా. నెక్స్ట్ నమ్మాలి. కారణం యూ హ్యావ్ టు బిలీవ్ దట్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లం కమ్స్, మై గాడ్ విల్ టేక్ కేర్ ఫర్ మీ. నాకు ఏ సమస్య వచ్చినప్పటికీ నా దేవుడు దాని గురించి శ్రద్ధ తీసుకుంటాడు అని నమ్మాలి మనం. ఆమేన్ ఆమేన్. దట్ ఈస్ కాల్డ్ రక్షణానందం. అదే రక్షణ ఆనందం. ఆమేన్ ఆమేన్. సెకండ్ వన్, రెండవది రోమర్ రాయన పత్రిక 14:17 చెప్తా ఉంది. రోమ పత్రిక 14:17 కాదు, నీది సమాధానం పరిశుద్ధాత్మకు ఆనందమే. హల్లెలూయా. భోజనము పానము కాదు. దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు, కానీ నీతియు సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. ఈ మధ్యాహ్న సమయం కొంతమంది భోజనం గురించి మర్చిపోయింది. ఈ వాక్యం భోజనం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకు తెలియదు. కొంతమంది ఈ మధ్యాహ్న కాల సమయంలో శరీర భోజనం సంగతి మర్చిపోయి ఆత్మ భోజనం సంగతిలో సంతోషించండి. ఆమేన్. అప్పుడు దేవుని రాజ్యం అంటే, దేవుని రాజ్యం అంటే రక్షణానంద సంతోషం అంటే, రక్షణానందం అంటే పరిశుద్ధాత్మలో సంతోషమే.
పరిశుద్ధాత్మలో ఆనందించటమే. ఆ సంతోషంలో మనం ఉండాలి దేవుని సన్నిధి. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ ఆనందంలో ఉండాలి. ఆరాధన చేసినప్పుడు, ఆరాధించేటప్పుడు, కానుకబడినప్పుడు, కానుకేసినప్పుడు, అభిషేకంలో నింపినప్పుడు, అభిషేకంతో నింపబడినప్పుడు రక్షణానంద సంతోషం లోపల ఉండాలి. రక్షణానందము, ఆ సంతోషాన్ని మనం కలిగి అదే ఉండాలి. యథార్థ ఫలము. అదే ఆత్మ ఫలం అంటే అదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వేరే ఒక సంతోషం ఉండాలి. 3 యోహాను 3వ యోహాను పత్రిక 4వ వాక్యం. 4వ వాక్యం. 3వ యోహాను పత్రిక 4వ వాక్యం. హల్లెలూయా. సత్యத்தின் ప్రకారం my children, you are walking according to the commandment of God. I am seeing out of the, when you come up from the church, you are walking in the light. I am very glad for that. ఆయన అంటున్నాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిస్తున్నారని వినట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఆమేన్, ఆమేన్. మీరు చర్చికి వస్తారు, చర్చికి వచ్చినప్పుడు అందరూ బాగున్నారు, అంతా బాగానే ఉన్నారు. ఇక్కడ మాత్రం కాదు, ఇక్కడే కాదు, బయటికి పోయినప్పుడు సంతోషంగా ఉండాలి. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా, బయటికి కూడా సంతోషంగా ఉండాలి. సత్యములో నడవాలి. చర్చిలో నుంచి ఆనందంగానే వెళ్ళాలా, బయటికి వెళ్ళినప్పుడు కూడా బయటికి కూడా ఆ సంతోషంలో ఉండాలి. అలాంటి సంతోషంతో వెళ్ళాలి. పాపం చేయకుండా, పాపం చేయకుండా ఉండాలి. పాపం చేస్తే సంతోషం పోతుంది, ఉన్న సంతోషం ఊడిపోద్ది. ఆమేన్. అర్థమైందా? అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. టైం లేదు, అందుకుంటూ ఆఫ్ చేస్తాం. సమయం లేదు కాబట్టి ముగిస్తున్నాను. చర్చికి వచ్చినప్పుడు మాత్రం వైట్ షర్ట్ పట్టుకొని పాస్టర్ ప్రైజ్ ది లార్డ్ అంటారు. ప్రార్థనకు వచ్చినప్పుడు మాత్రం పాస్టర్ వందనాలు అని అంటారు. ఒక బ్రదర్ చర్చికి వచ్చినప్పుడు పాస్టర్ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ పాస్టర్, నేను ఏమి కావాలని పరిచర్య చేస్తారు. ఒకరోజు ఆ బ్రదర్ రాలేదు. ఆ రోజు వచ్చే పాస్టర్ ప్రతిసారి ప్రైజ్ లాడ్ చెప్పి సంతోషం పలకరించి ఆ వ్యక్తి ప్రార్థనకు రాలేదంట. పాస్టర్ నెక్స్ట్ డే పాస్టర్ వెంట్ హిస్ విలేజ్. ఆ ఊరికి పాస్టర్ గారు వెళ్ళారు. ఈజ్ నాట్ ప్రాపర్ బిలీవర్. ఆయన సరైనటువంటి విశ్వాసి కాదు. పాస్టర్ ముందు మాత్రమే మంచి భక్తి, పాస్టర్ గారి ముందు మాత్రమే నటిస్తాడు పెద్ద భక్తుల్లాగా. అప్పుడు సత్యజులు నడవాళ్ళ మాదిరి ఒక యాక్టింగ్. ఆయన మంచి విశ్వాసిలాగా ఆయన నటిస్తూ ఉంటుంటాడు. సో పాస్టర్ టేకింగ్ బైక్, మోటార్ బైక్ వెళ్ళిపోయి పాస్టర్ గారు మోటార్ సైకిల్ వేసుకుని నేరుగా అతని దగ్గరికి వెళ్ళాడు. వాట్ హ్యాపెన్? ఏం జరిగింది? ఈజ్ నియర్ ద స్మాల్ షాప్. అక్కడ ఒక చిన్న షాపు దగ్గర ఉన్నాడు. అండ్ హీ ఈజ్ టేకింగ్ వన్ బీడీ సిగరెట్. ఆడండి బీడో సిగరెట్ తాగుతూ ఉన్నాడు. తాగుతూ పొగ లోపల పెట్టినప్పుడు పొగ అంతా బయటికి లాగాడు అంట. బయటికి లోపలికి లాగాడు, పీల్చాడు. పాస్టర్ వాస్ క్రాసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద షాప్. ఆ షాప్ ముందుగా పాస్టర్ గారు మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తా ఉన్నాడు. కొంత దూరమే పాస్టర్ జ్ఞాపకం వచ్చింది, ఆ బ్రదర్ కదా అక్కడ. పాస్టర్ గారు అట్లా చూడగానే గుర్తొచ్చింది, ఈయన ఆ బ్రదరే కదా అనుకున్నాడు. వెంటనే మోటార్ సైకిల్ తిరిగి వచ్చింది. మళ్ళీ పాస్టర్ గారు వెంటనే ముందుకు దాటిపోయి కూడా తిప్పుకుని నేరుగా వచ్చాడు. ఆయన కాడ ఆగాడు. షాప్ ముందు స్టాప్ చేసి ఆ షాప్ ముందుగానే మోటార్ సైకిల్ ఆపాడు. చూసినప్పుడు ఆ బ్రదర్ ముఖం చూసి ఆయన ఆపి ఒక్కసారి ఆ బ్రదర్ ముఖం కలిసి చూశాడు. పొగ లోపల పోయి పొగంతా లోనకి ఫుల్గా పీల్చుకున్నాడు. బయటకు ఫోన్ చెప్పకుండే బయటకు ఓదబోయే టైంకి పాస్టర్ బండి వచ్చి ముందు నిలబడి కరెక్ట్ పాస్టర్ ముఖం చూసి నోటి నిండా పొగ పెట్టుకుని పాస్టర్ గారిని ముఖం కలిసి చూశాడు. పొగ బయటికి పోతే పాస్టర్ పట్టుకుంటారు, పొగ బయటకు వస్తే పాస్టర్ గారు పట్టుకుంటాడు. పొగ లోపల పోతే చెవిలో వస్తుంది. ఆ పొగ వదలకపోతే అది చెవులో కూడా బయటకు వచ్చింది. వెంటనే సిగరెట్ చేపలు పట్టారు. వెంటనే చేతిలో సిగరెట్ తీసి చెవులు చేయి పెట్టుకున్నాడు. అంటారు జాబుల్ని పొగ వస్తుంది. ఎప్పుడు జేబులో పొగ వస్తుంది. పాస్టర్ చూసినప్పుడు, పాస్టర్ గారు చూసినప్పుడు బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, పాస్టర్ గారు వచ్చి బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. అంటారు. నోటెండు పొగ ఉంది కాబట్టి అన్నాడు కానీ ప్రైజ్ లార్డ్ చెప్పట్లా. పాస్టర్కి అర్థమైంది, అయ్యగారికి అర్థమైపోయిన పరిస్థితి. నేను ఇక్కడ ఉంటే, నేను ఇక్కడ కానీ ఉన్నట్టయితే శ్వాసం మారిపోయింది, చనిపోతారు, డైరెక్ట్ నరకం వెళ్ళిపోతారు. సో పాస్టర్ అంటే బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అంటారు. లాభం లేదు, ఊపిరాడికి సత్తాడు, లాభం లేదని ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పి అయ్యగారు దాటిపోయి వెళ్ళిపోయి
వెళ్ళిపోయాడు. అంటారు. అంటున్నాడు ప్రైజ్ లార్డ్ అంటుంటే. సో యూ హ్యావ్ టు వాక్ అకార్డింగ్ టు ద ట్రూత్, వాక్యానుసారంగా. నాట్ ఇన్ ద చర్చ్, కేవలం సంఘంలోనే కాదు, అవుట్ ఆఫ్ ద చర్చ్ ఆల్సో. చర్చి బయట కూడా, వేరెవర్ యు గో, నువ్వు వెళ్ళే ప్రతి చోట సత్యములు నడవడానికి, సత్యాన్ని అనుసరించి నడిచే వ్యక్తిగా నీ ఉండాలి. అప్పుడు ఒక సంతోషం, అప్పుడు సంపూర్ణ సంతోషం అనుభవిస్తావు. అదే యథార్థ ఆత్మ ఫలం, అదే యథార్థమైన సరైన సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఐ యామ్ గోయింగ్ టు స్టాప్ మై మెసేజ్. ప్రసంగం ముగించబోతున్నా. And 1 Peter 4:13 says like this. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం. 4:13 4:13 4వ అధ్యాయం 30వ వచనం. 13వ వచనం చూడు. క్రీస్తు మహిమపరచబడినప్పుడు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా. క్రీస్తు శ్రమలు కూడా మనకు సంతోషం ఉంది. క్రీస్తులో మనం శ్రమలు అనుభవిస్తా కూడా సంతోషించాలా. ఆమేన్. ఆమేన్. దట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్. అదే అసలైనటువంటి సంతోషం. ఆమేన్. ఆమేన్. You have a problems, many trials and problems are there. కావచ్చు నీ జీవితంలో అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు ఉండొచ్చు. సహనంతో రండి, సహించి ఓర్పుతో దేవుడి సన్నిధికి రండి. God will make you to grow. దేవుడు నిన్ను ఎదుగునట్టు చేస్తాడు. You will overcome your problems. నీవు సమస్యలన్నీ అధిగమిస్తావు, వ్యాపిస్తావు. శ్రమలు కొంచె కాలమే, ఈ శ్రమలు కొద్ది దినాలే ఉంటాయి. ప్రయాసాలు కొంచె కాలమే. నీ శ్రమలు బాధలన్నీ కొద్ది రోజులే ఉంటాయి. దాని మధ్యలో, వాటన్నిటి మధ్యలో పరిశుద్ధాత్మని యొక్క సంతోషం, పరిశుద్ధాత్మలో సంతోషించండి. దర్శనముള്ള వ్యక్తులకు, దర్శనాన్ని కలిగిన వ్యక్తిగా ఉండండి. పిలిచిన వారికి ఉండాలి. దేవుడు నిన్ను పిలుచుకున్న వ్యక్తిగా నీ ఉండాలా. I am a calling from God. నేను దేవుని చేత పిలువబడిన వ్యక్తిని గుర్తుంచుకోండి. I have a vision. నాకు ఒక దర్శనం కలిగి ఉన్నాను అనుకోండి. I will grow. నేను ఎదుగుతా. Any problem comes, ఏ సమస్య వచ్చినప్పుడు ఆగను. I have many problems. నాకు కావచ్చు అనేక సమస్యలు ఉన్నాయి. My family has some problems. నాకు సమస్యలు అనేక సమస్యల మధ్య ఉన్నది. My children has problems. పిల్లలకి సమస్యలు ఉన్నాయి. My children are not getting proper job, పిల్లలకి సరైన ఉద్యోగం రావట్లా. proper marriage. సరైన సంబంధం కుదిరి మ్యారేజ్ జరగట్లా. I have no proper home. సరైన ఇల్లు నాకు లేదు. But కానీ I have a calling. నాకు దేవుని పిలుపు ఉంది. I have a vision. నాకు ఒక దర్శనం కూడా ఉంది. I will grow. నేను ఎదుగుతా. over the wall. అన్నిటిని అధిగమిస్తా. God called me. దేవుడు నన్ను పిలిచాడు. overcome the problems. సమస్యలన్నీ అధిగమించడానికే పిలిచాడు. అర్థమైందా? అర్థమవుతుంది కదా? ఆమేన్ చెప్పండి. ఆమేన్ అనండి. How many of you believe? మీలో ఎంతమంది నమ్ముతారు? I will overcome my problems. నా సమస్యలన్నీ నేను అధిగమిస్తాను అన్న నమ్మకం ఉన్నవారు చేయొద్దండి. Because ఎందుకనగా my God called me. నన్ను దేవుడు పిలిచాడు కాబట్టి. Let us stand up. లేచి నిలబడదాం. బైబిల్ అక్కడే పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అక్కడ పెట్టి అందరు లేచి నిలబడదాం. Small prayer we are going to pray. చిన్న ప్రార్థన చేయబోతున్నాం. షియల మన కర మన చూడర మన కదురర బషందర. అందరు ప్రార్థన చేద్దాం. అందరు పైకి లేసి, ఎవరు బయటికి వెళ్ళకండి. అందరు పైకి లేసి చేతులెత్తి కళ్ళు మూసుకుని విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ఐ హావ్ ఎ విజన్. నాకు ఒక దర్శనాన్ని నేను కలిగి ఉన్నా. అబౌట్ మై మినిస్ట్రీ, నా పరిచర్యను గురించి. అబౌట్ మై స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితాన్ని గురించి ఒక దర్శనాన్ని కలిగి ఉన్నా. అబౌట్ మై ఫ్యామిలీ, నా కుటుంబాన్ని గురించి దర్శనాన్ని కలిగి ఉన్నా. చిల్డ్రన్, నా పిల్లల గురించిన దర్శనాన్ని కలిగి ఉన్నా. అబౌట్ మై విలేజ్, నా గ్రామాన్ని గురించిన ఒక దర్శనం. ఐ హావ్ టు గ్రో. నేను ఎదగాల. ఐ విల్ ఓవర్కమ్. నేను వాటన్నిటిని అధిగమించాలా. మై ప్రాబ్లమ్స్, నా సమస్యలను జయించాలా. ఐ హావ్ ఏ calling from God. నేను దేవుని వద్ద నుంచి పిలుపు కలిగిన వ్యక్తిని. So I am going to pray tonight now. నేను ఇప్పుడే ప్రార్థించబోతున్నా. How many of you want to overcome your problems? మీలో ఎంతమంది మీ సమస్యలను జయించగలనని నమ్మకం నాకు ఉందన్న వారు చేయొద్దండి. Oh, God is going to rise you. Hallelujah. దేవుడు ఇప్పుడే నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఉన్న సమస్యల నుంచి జయం నీకు అనుగ్రహించబోతున్నాడు. Holy Spirit will going to పరిశుద్ధాత్మ దేవుడు నీ సమస్యలన్నింటిలో నీకు జయం ఇవ్వబోతున్నాడు. Amen, amen. But Spirit of the Lord says like this. దేవుని ఆత్మ ఈ రీతిగా చెబుతున్నాడు. In the 4 villages, 4 గ్రామాల్లో
many vehicle, అనేకమైనటువంటి వాహనాలు, many people will come this place. అనేక వాహనాలతోటి ఇక్కడికి రాబోతున్నారు. God is going to open the door for that. దానికోసం దేవుడు మీకు ద్వారాలు తెరబోతున్నాడు. యేసువిన్ నామములో, యేసు నామములో జరిగిన గాక, రీతిగా జరుగుగాక. Those who are raising these hands, చేతులు ఎత్తినటువంటి వారు, God says like this, దేవుడు ఈ రీతిగా అంటున్నాడు, you are going to overcome your problem right now. సమస్యలన్నిటిని నీవు జయించబోతున్నావు. సమస్యల పైనే, సమస్యలన్నీ నీడిచి గోడ పైనే, సమస్యలన్నీ వెళ్ళిపోయాయి. గోడ పైనే, సమస్యలన్నీ ఓడిపోయినాయి. ఆ గోడ పైన you are overcome the wall. నీకు అడ్డుగా ఉన్న గోడను దాటి నీ కొమ్మ విస్తరిస్తుంది. అది చిన్న గోడ, నీకు అడ్డుగా ఉన్న గోడ, నీ ప్రాబ్లం చిన్న గోడ, ఆ సమస్య చాలా చిన్నదే. దట్ ఇస్ వాల్ ఇస్ వెరీ స్మాల్. అంటే నీ సమస్య కంటే నీవు అధికుడు జయం పొందుతావు. దట్ వాల్ విల్ నెవర్ గ్రో. నిన్ను ఆ యొక్క సమస్య నిన్ను ముందుకు ఎదగనీయటల్లా, బట్ యు విల్ గ్రో. అయితే నీవు ఎదుగుతావు. బికాస్ గాడ్ కాల్ యు. ఎందుకంటే దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి. యేసువిన్ నామములో, యేసువిన్ నామములో, యేసు నామములో చెప్పండి, అందరూ చెప్పండి, ఐ విల్ గ్రో. నేను ఎదుగుతాను. నా ప్రాబ్లం, నా యొక్క సమస్య ఏదైనా సరే, ఏదైనా చేయని, ఆ ప్రాబ్లం కి ముందు, ఆ సమస్య ఎదుట ఐ విల్ గ్రో, నేను ఎదుగుతా. జీసస్ నేమ్, యేసు నామములో మై సంఘం గ్రో, మా సంఘం ఎదుగుతుంది. మై ఫ్యామిలీ గ్రో, నా కుటుంబం ఎదుగుతుంది. మై పాస్టర్ విల్ గ్రో, మా పాస్టర్ ఎదుగుతాడు. మై గ్రామం గ్రో, మా గ్రామం ఎదుగుతుంది. బికాస్ గాడ్ ఓన్లీ కాల్డ్ us. ఎందుకనగా దేవుడు మాతో కూడా ఉన్నాడు. చప్పట్లు కొట్టి మహిమపరచేస్తున్నాము. చప్పట్లు కొడదాం. రబలబ రబలబ రబ, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్. ప్రార్థించిన రీతిగా ఆశీర్వాదం పొందుకో, ఆశీర్వాదం పొందుకో. రిసీవ్ ఇట్. I will grow. నేను పెరుగుతాను. I will grow. నేను ఎదుగుతాను. I will overcome my problems. నేను సమస్యను అధిగమిస్తాను. సందర ధన ధర రబ బబ చప్పట్లు కొడు, చప్పట్లు కొడు. ఉడరబల వైడరబల బరబ హోరియా ధర మన సందర ధన ధర వైడ మన గడగ దురబ సందర ధన ధన ధర యేసువిన్ నామములో, యేసు నామములో నేను అధిగమిస్తాను, జయిస్తాను. Spirit of the Lord is saying to sister, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నారు. what is the name? ఎస్తేర్. Esther sister. God is going to pour many visions in your heart అనేక దర్శనాలు దేవుని హృదయంలో కుమ్మరించబోతున్నాడు. about this ministry. ఈ పరిచర్యను గురించి అనేక దర్శనాలు ఇవ్వబోతున్నాడు. God will give you special dreams about this ministry. అనేక కలలు దేవుడి పరిచర్యను గురించి ఇవ్వబోతున్నాడు. Many people gather this place, ఈ స్థలానికి అనేక మంది జనులు వస్తారు. and one more building will come this place. ఈ స్థలంలో మరొక బిల్డింగ్ కట్టబోతున్నారు. Such a more visions God is going to give you. గొప్ప దర్శనాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. Before 18 years back, 18 సంవత్సరాల క్రితం God has given some vision about you. నీకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. That vision is going to fulfill, never fulfill that one. అది ఇప్పుడు దాకా నెరవేరలేదు. God is going to fulfill very soon in your life. త్వరలో ఆ దర్శనం నెరవేరబోతుంది. You are expecting many poor people, many people. You have to help such a vision in your heart. నీ యొక్క హృదయంలో ఒక దర్శనం ఉంది. అనేకమంది దరిద్రులైనటువంటి సహాయం చేయాలనే దర్శనాన్ని నీవు కలిగి ఉన్నావు. God is going to give a special healing vision on you. నీ మీద ప్రత్యేకమైనటువంటి స్వస్థత వరాన్ని ఇవ్వబోతున్నాడు. You will give many food for many people here. అనేక మందికి నీవు భోజనం పెట్టి వారి ఆకలి తీర్చబోతున్నావు. Such a vision God is going to fulfill coming days. రాబోయే దినాల్లో నీకున్న దర్శనాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. God will give the special anointing these people. ఇక్కడ ఉన్నటువంటి వారికి ఒక దర్శనాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. God will touch you. దేవుడు మిమ్మల్ని తాకునుగాక. Many times you are thinking that I will die, something will happen in my life. What will happen? ఏదన్నా జరిగి నేను చచ్చిపోతే ఏం జరుగుతుంది అని చెప్పి చింతించావు. No. God says like this. అయితే దేవుడు అంటున్నాడు, God will give you more power in your special anointing in your life, and you will capture all this village in ministry.
ఈ యొక్క పరిచర్య అంతటిలో దేవుడు నిన్ను బలపరిచి వాడుకోబోతున్నాడు. Again, God is going to pour many visions in your life. అనేక దర్శనాలతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. God will establish this ministry the coming year. వచ్చే సంవత్సరంలో దేవుడు ఈ సంఘాన్ని విస్తరింపజేయబోతున్నాడు. New vehicle will come for you. కొత్త వాహనం రాబోతుంది. You will travel all the other villages. All the expansion is ministry is coming very soon. కొత్త విస్తారంగా పరిచర్య విస్తరించబోతుంది. Many people gather with you. అనేక మంది ప్రజలు వచ్చి నిన్ను కలుస్తారు. I tell you this 4 people. ఇక్కడ ఉన్నటువంటి 4 వ్యక్తుల గురించి చెప్తున్నా. All sisters, look at me. ఇటు చూడండి అమ్మా. God will give special anointing upon you. ప్రత్యేక అభిషేకం దేవుడు మీకు ఇచ్చి వాడుకోబోతున్నాడు. So midnight, get up and pray. అర్ధరాత్రి పూట మీరు లేచి ప్రార్థన చేయబోతున్నారు. Don't believe the negative sounds of what you are listening in your ear. ఇతరులు ఏమనుకుంటున్నారా వాటన్నిటిని మీరు మనసులో కూడా రానియమాకండి. All the negative voice, వ్యతిరేకమైనటువంటి శబ్దాలు మీకు వినపడతాయి. ఆ మాటలన్నీ మీరు పట్టించుకోబాకండి. don't believe. దేవునితో మీరు అంగీకరించండి. Start to pray. ప్రార్థన చేయండి. Great ministry, power, anointing God will give upon you. గొప్ప పరిచర్య మీ మీద దేవుడు ఉంచాడు. అభిషేకాన్ని మీకు ఇచ్చాడు. Hundreds of people are waiting for you. మీ కొరకై 100 మంది ఎదురు చూడబోతున్నారు. Don't stop your prayer. ప్రార్థన ఆపొద్దు. Don't stop your tears. మీ కన్నీరు ఆపొద్దు. You will overcome the problems. మీరే సమస్యలన్నీ గెలుస్తారు. చప్పట్లు కొట్టండి మేము ప్రదేశం చప్పట్లు కొట్టండి. రూపాల భరబల షందర ధనాధర ధనాధర. God is releasing many problems here. ఇక్కడ అనేక మందికి ఉన్న సమస్యలన్నిటిని దేవుడు తొలగిస్తున్నాడు. In your family you will not be the same. మీరు అనేకమైన సమస్యలు మీ ఎదుట ఉన్నాయి మీ కుటుంబాల్లో. You are going to overcome your problems. అయితే మీ ఎదురు ఉన్న సమస్యలన్నీ మీరు జయించబోతున్నారు. God will heal your problems. మీ సమస్యలన్నిటిని దేవుడు బాగు చేస్తున్నాడు. యేసువిన్ నామములో. యేసు నామములో. జరుగును గాక. యేసు నామములో అలా జరుగుగాక. యేసువిన్ నామములో. యేసు నామములో. విడుదల కలుగును గాక. అలాగా జరుగుగాక. ఫ్రీ అవుట్. చప్పట్లు కొట్టండి. దేవుని కనపరచండి. ఆ నొప్పిలు, ఆ బాధ, ఆ బాధలు, ఆ బాధలు, నొప్పులు, నిరాశ గుండె నిండిన నిరాశ ఇప్పుడే విడుదల కలుగును గాక. రిసీవ్ ఇట్. పొందుకోండి విడుదల, స్వస్థత, విజయం పొందుకోండి. yes పొందుకోండి. Holy Spirit touching everybody. దేవుడు ప్రతి ఒక్కరిని తాకుతున్నారు. యేసువిన్ నామములో. దేవుడు యేసు నామములో మిమ్మల్ని తాకుతున్నాడు. చెస్ట్ పెయిన్ తాకుతున్నారు. చెస్ట్ పెయిన్, ఛాతీ నొప్పి ఉన్నవారిని దేవుడు తాకుతున్నాడు. కడుపు నొప్పి తాకుతున్నారు. కడుపు నొప్పి ఉన్నవారిని దేవుడు తాకుతున్నాడు. నిరాశైన అనుభవంతో తాకుతున్నారు. నిరాశతో ఉన్నవారిని దేవుడు తాకుతున్నాడు. Holy Spirit says పరిస్థితులన్నీ మార్పు చెందుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు now ఇప్పుడే you will overcome the problem now. వాటన్నిటిని గెలుస్తావు. ఆ ప్రాబ్లం పారిపోతుంది. సమస్యలన్నీ వెళ్ళిపోతున్నాయి. come on చప్పట్లు కొట్టి yes చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొట్టి జయాన్ని పొందుకోండి. అగ్నిలాగే గట్టిగా చప్పట్లు కొట్టి విడుదల పొందుకోండి. అగ్ని తగులుతుంది. చల్లన గాలిలాగే పరిశుద్ధాత్మ అగ్ని చల్లన గాలిలా తాగుతుంది. అగ్నిలాగా యేసువిన్ నామములో. ఒక స్పందనం touching. God is touching somebody. దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడు. యేసువిన్ నామములో. విడుదల జరుగును గాక. విడుదల కలుగును గాక. షందర ధనాధర. come on చప్పట్లు కొట్టండి. ఒరియా బాబా లకమాన జుడరా బాబా. come on కొట్టండి. చప్పట్లు కొడుతూ స్వస్థత పొందుకోండి. స్తుతించండి. దేవుని పరిశుద్ధాత్మ మిమ్మల్ని తాగుతున్నాడు. శరీరములో స్వస్థత, ఆత్మలో విడుదల. నిరాశ మారిపోతుంది. నిరాశ పారిపోతుంది. బాధ పారిపోతుంది. బాధలన్నీ వెళ్ళిపోతున్నాయి. స్పెషల్ దర్శనాలు, అభిషేకాన్ని పొందుకోండి. యేసువిన్ నామములో. God release something. touch. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని తాకండి దేవా.
Mana juda rababa shagara mana kata duda baba shamba baba la kata duna baba arakana duda ba shandara duna la baba la ya duda ba ratana ba shandara ella disease galum ప్రతి వ్యాధి, edi బాధകൾ ప్రతి నొప్పి, కడుపునకు రోగబంధనങ്ങൾ ప్రతి రోగం, బాండ్స్ ప్రాబ్లంകൾ ఎముకల సమస్య, మానసిక పోరాటങ്ങൾ మానసిక పోరాటాలు యేసువిన్ నామములో యేసు నామములో ఇప్పుడే రబాబా ఇప్పుడే వెళ్ళిపోవునుగాక, వెళ్ళిపోవునుగాక. జీసస్ యేసు నామములో విడుదల కలుగునుగాక. ఓకే కీప్ యువర్ రైట్ హ్యాండ్ అపాన్ యువర్ హెడ్. అందరూ మీ తల మీద చేయి పెట్టుకోండి. అందరి కోసం ఒకేసారి ప్రార్థన చేస్తారు. ఐ విల్ ఓవర్కమ్ మై ప్రాబ్లం. నా సమస్యలన్నీ నువ్వు చూసావు దేవా, జయించుటకు నాకు సహాయం చేయి. చెప్పండి చెప్పండి చెప్పండి. నా ప్రాబ్లం, నా సమస్య ఐ విల్ ఓవర్కమ్. నేను గెలుస్తాను. నా హృదయములో నా హృదయంలో రక్షణ్య సంతోషం, రక్షణానందం పుట్టించండి. ఆత్మఫలం, ఆత్మ ఫలాలు నాలో దయచేయండి. నాకు దర్శనం ఉంది, నాకు దర్శనాన్ని అనుగ్రహించండి. నాకు పిలుపు ఉంది, నాకు నీవు పిలుపు ఉన్నదయ్యా. నాకు దర్శనం ఉంది అయ్యా. నాకు దర్శనం ఇచ్చావు దేవా. సో కాబట్టి ఐ విల్ గ్రో. నేను ఎదుగుతాను. ఇన్ మై స్టడీస్, ఈ సమస్యల్లోనే, ఇన్ మై స్టడీస్, ఈ నా చదువుల్లోనే, నా ఫ్యామిలీ లైఫ్, నా కుటుంబ లైఫ్ జీవితంలో, నా పిల్లల జీవితంలో, పిల్లల జీవితంలో, అన్నిటిలో అన్ని రీతుల్లో ఐ విల్ గ్రో. నేను ఎదుగుతాను. బికాస్ ఎందుకనగా మమ్మల్ని పిలిచిన వాళ్ళు, నన్ను పిలిచిన దేవుడు, జయించిన వాళ్ళు, జయించిన దేవుడు. ఆమేన్ ఆమేన్. యేసువిన్ నామములో, యేసు నామములో నాకు అది జరుగును గాక. ఆ రీతిగా జరుగునుగాక. యేసువిన్ నామములో, యేసు నామములో ఇప్పుడే జరుగును గాక. ఇప్పుడే జరుగునుగాక. ఆ రోగబంధకం ఆ రోగాలన్నీ ఇప్పుడు లేదు, ఇప్పుడు వెళ్ళిపోయినా. ఆ బాధ ఇప్పుడు లేదు, ఆ బాధ ఇక లేదు. అన్ని విషయాల్లో ఐ విల్ ఓవర్కమ్. నేను జయిస్తాను. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. చప్పట్లు కొట్టి మహిమ చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుట. సో ద పీపుల్, ఆమేన్. సో అవర్ చర్చ్ విల్ గ్రో. సంఘం అభివృద్ధి చెందబోతుంది. పీపుల్ దోస్ హు ఆర్ ఇన్ ద చర్చ్, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, యూ విల్ గ్రో. మీరు ఎదుగుతారు. ఎనీ ప్రాబ్లం, సమస్య ఏదైనప్పటికీ డోంట్ వరీ, దాని గురించి బాధపడమాకండి. టుడే ఓన్లీ ప్రాబ్లమ్స్. ఈ రోజు వరకే మీ సమస్య ఉంది. వెన్ యూ ప్రే, మీరు ప్రార్థించినప్పుడు అప్ టు దిస్, ఈ తర్వాత యూ విల్ ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్. ఆ సమస్యలన్నిటిని మీరు జయిస్తారు. సో గాడ్ విల్ గివ్ ద కాలింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మీకు ఆ పిలుపునిచ్చాడు. సో గాడ్ బ్లెస్ యు త్రూ దిస్ వర్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ వాక్యం ద్వారా ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. ఆమేన్. ఐ విల్ ప్రే ఆఫ్టర్ దట్. ఆ తర్వాత ప్రార్థిస్తాను. Yesterday I pray for many. నిన్నటి రోజు చాలా మందికి ప్రార్థన చేయటం జరిగింది. They got many deliverance. చాలా మందికి విడుదల కలిగింది. Today also many people came. ఈ రోజు కూడా అనేకులు స్వస్థత పొందారు. So I will also pray after that. నేను కూడా ప్రార్థన చేస్తాను. తర్వాత many people want to take baptism. కొంతమంది బాప్తిసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. If you come, we will pray and we will give the baptism after that. ఇంకా మీలో ఎవరైనా ప్రేరేపించబడితే, ఇంకా నేను బాప్తిసం తీసుకోలేదు, ఈరోజు బాప్తిసం తీసుకొని దేవుని రాజ్యానికి సిద్ధపడతాను, ఆశ కలుగుతుందన్న వారు ఉంటే, మార్పు చెందిన వారు ఉంటే బాప్తిసానికి సిద్ధపడండి. అయ్యగారి దగ్గరికి వస్తే అయ్యగారు ప్రార్థన చేస్తారు. Once again I tell you one prophecy. మరొక ప్రవచనం చెప్తున్నా. One more building construction is coming. మరొక బిల్డింగ్ కట్టబడటం జరగబోతుంది. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మన సంఘానికి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్, దేవుడు ఒక బిల్డింగ్ కట్టడానికి దేవుడు కృప చూపబోతున్నాడు. వెంటనే ఇట్ విల్ హ్యాపెన్స్. తొందరగా ఇది జరగబోతుంది. 4 గ్రామాల్లో జనం వస్తారు. 4 గ్రామాల్లో వాహనాలు, బండ్లతోటి అనేక మంది రాబోతున్నారు. సో పార్కింగ్ ప్లేస్ మీరు సిద్ధపరచాలి. అయితే బండ్లు పెట్టుకోవటానికి పార్కింగ్ స్థలం సిద్ధం చేసుకోవాలి. ఆమేన్. ఆమేన్. ఈ పాత మోటార్ సైకిల్ మార్చుకోండి. ప్రైజ్ లో పాత మోటార్ సైకిల్
దానికంటే ఉల్లిపాయలకి కొత్త మోటార్ సైకిల్ తెచ్చుకోండి. కొత్త మోటార్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేనండి. మోటార్ సైకిల్ కాదు, కారులో రావాలి. ఆమె మోటార్ సైకిల్ ఉన్న వాళ్ళు పాతి పారేసి అంట కొత్త కారు అంట తెచ్చుకోండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వై గాడ్ విల్ చేంజ్ అవర్ బ్లెస్సింగ్స్. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని అధికంగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ఈ సంఘం, ఈ దేశములో ఫస్ట్ బిగ్ చర్చ్ అవర్ చర్చ్. దేవుని మహాకృపను బట్టి పెద్ద చర్చి మంద కాబోతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మూడు సర్వీస్ పెట్టాలి. తర్వాత 2-3 సర్వీసులు పెట్టాల్సిన పరిస్థితి ఆ ఏర్పడబోతుంది. విధంగా గాడ్ విల్ మేక్ ఇట్ గ్రో. దేవుడు ఎదగటానికి కృప చూపును గాక. సో గాడ్ బ్లెస్ యు దిస్ వర్డ్స్. దేవుడు మిమ్మల్ని దీవించుదురు గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ప్రార్థన చేద్దాం. బాప్తిస్ కార్యక్రమానికి వెళ్ళిపోదాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ దాసుని నిలబెట్టి వాడుకున్న రీతికై స్తోత్రాలు. ముందుగా పాస్టర్ గారిని, తర్వాత ప్రదీప్ అయ్య గారిని కూడా నిలబెట్టి వారిని మరుగు చేసి మీరే మా ఒక్కొక్కరితో మాట్లాడినందుకై స్తోత్రాలు. నీ మాట మా అందరి వినికిడిలో ఆశీర్వదించబడునుగాక. వాక్యం అనే ఈ విత్తనం నీరు కట్టి ఫలింపజేయుదురుగాక. నీ బిడ్డలైన వారు విన్న ప్రతి ఒక్కరూ మందిరంలో నాటబడిన మొక్కయ్యాయి. సరిహద్దులను, అడ్డుగోడలను అధిగమించి జయ జీవితం గడుపుదురుగాక. సమస్యలన్నిటినీ జయించిన వారై, అధిగమించిన వారై దేవా విస్తరించి వ్యాపించి వర్ధిల్లుదురుగాక. కృపగల మీ హస్తాన్ని చాపండి. పేరు పేరు ప్రతి ఒక్కరిని దీవించండి. అర్పించబోతున్న కానుకను అంగీకరించండి. వారు తినబోతున్న ఆహార పదార్థాలను ఆశీర్వదించండి. వంట చేసిన వారిని, వడ్డం చేయబోతున్న వారిని, పరిచర్య చేసే ప్రతి ఒక్కరిని తగిన ప్రతిఫలం ఇచ్చి ఆశీర్వదించండి. దూరం నుంచి వచ్చిన నీ బిడ్డలకు ఒక్కరిని దీవించి పంపమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా బాప్తిసాన్ని సిద్ధపడుతున్న నీ బిడ్డలను బలపరచండి, అభిషేకించండి. మహిమగల రాక కొరకై బిడ్డలు సిద్ధపరచమని, బాప్తిసం లేనివారు బాప్తిసం తీసుకుని ప్రభుని రాక కొరకు సిద్ధపడడానికి బిడ్డలకొక్కరిని సిద్ధపరిచి మహిమ పొందమని కోరుకుంటూ, ఈ రాత్రి కూడిక కూడా ఆశీర్వాదంగా జరిగించి నీ దాసుని బలపరిచి వాడుకొని ఘనత మహిమ మీరు పొందుకోమని ఆశీర్వదించమని, తద్మా చేసిన చంద్రపాలమ్మ గారిని కూడా ఇంకా మరి ఎక్కువగా బలపరిచి నూతన దర్శనంతో నడిపించి వాడుకొని సమస్త ఘనత మహిమ మీరే పొందమని కోరుకుంటూ, బిడ్డ ద్వారా పలకబడిన ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చి ఈ బిడ్డలకొక్కరిని పేరు పేరు చొప్పున ప్రతి ఒక్కరిని ఏ అవసరంతో వచ్చారో, ఏ వ్యాధితో వచ్చారో, ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారో మరి సమస్య యేసు నామములో తొలగిపోవునుగాక. ఆరోగ్యవంతులై ఇంటికి క్షేమంగా ఎల్లుదురుగాక. ప్రభు కృపచేతనే బిడ్డలకొక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని కోరుకుంటూ, బాప్తిస్ కార్యక్రమంలో తోడుని నడిపించి మహిమ పొందమని, మహిమతో మధ్యాకాశానికి రానయ్యన్న మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.